ఎవరు ఎవరు చెప్తారు? ఎవరు స్టార్ట్ చేస్తారు? నా దగ్గర ఏమైనా రీసౌండ్ అని వస్తుందండి, మెట్రోలో ఉన్నాను, బట్ నేను చెప్తాను. ఓకే అంటే ఇక్కడ మారింది. చెప్పచ్చు. సో లగ్న ఇన్ హస్త. సో ఫాదర్ ఒకరి దగ్గర పుట్టి ఇంకొక దగ్గర పెరుగుతారు. సో అది సరిపోతుంది. ఆయన పుట్టి తల్లిదండ్రుల దగ్గర ఉన్న తర్వాత కొన్నాళ్ళకి వేరే వాళ్ళు దత్తత తీసుకున్నారు ఆయన్ని. సో లగ్న లార్డ్ లగ్న ఇన్ హస్త నక్షత్రంలో సరిపోతుందండి అది. దాని తర్వాత లగ్న లార్డ్ డిస్పోజిటర్ మెర్క్యూరీ పునర్వసు, అంటే పదవి పోవడం, కోల్పోవడం, మళ్ళీ తెచ్చుకోవడం, అలాగే ఆస్తులు ఉండడం, అమ్మేసుకోవడం, మళ్ళీ తిరిగి తెచ్చుకోవడం, అలాంటివి కూడా దేంట్లో సరిపోతున్నాయండి. ఓకే ఓకే. జ్యోతి గారు. నమస్కారం సార్. నమస్తే అమ్మా. ఇక్కడ లగ్న హస్త నక్షత్రంలో సార్ ఓకే. చంద్రుడు ఉత్తరాభాద్ర, ఓకే. రవి ఆరుద్ర. ఫస్ట్ ఈ 3 నక్షత్రాలు కూడా రెస్పాన్సిబిలిటీని తీసుకునే నక్షత్రాలు సార్. ఓకే గుడ్. ఇంకా లగ్నం నవాంశలో దశమంలోకి వెళ్ళింది సార్, కేంద్రంలోకి. ముందు నక్షత్రాస్ కంప్లీట్ చేయండి. ఓకే సార్. ఏమన్నారు? నవాంశలో లగ్నము కేంద్రంలోకి వెళ్ళింది. ఓకే. కేంద్రంలోకి వెళ్ళింది. లగ్నాధిపతి వర్గోత్తమం, ఇది కూడా చాలా స్ట్రాంగ్. లగ్నాధిపతి వర్గోత్తమం. కానీ ఒక్కటి గమనించాలి దీంట్లో ఏంటి అంటే, నవాంశ లగ్నము రాశిలోని లగ్నము వర్గో నుంచి నవాంశలో మీకు జమిని అయింది. ఓకే. సో అలా ఉన్నప్పుడు ఏంటి అంటే మీకు చూడండి, 6 హౌసెస్ మూవ్ అయింది యాక్చువల్ గా, బికాస్ వర్గో లగ్నం అయింది కాబట్టి. చూడండి 17:53 minutes. సో 6 హౌసెస్ మూవ్ అయింది. 6th నవాంశ అన్నమాట, 6వ ఇంటి నవాంశ. సో చాలా స్ట్రగుల్. అక్కడ సాధించాలనే పట్టుదల, నిరంతరం పనిచేయడం, కాంపిటీషన్ లో నెగ్గడానికి ఎక్కువ శ్రమించడం, ఈ కాత్యాయనంలో ఉన్నాయి సార్. ఇంకా చార్ట్ చూడగానే మనకి రవి కుజులు, అంటే స్పెషల్ పొజిషన్ చూడమంటారు కదా మీరు, రవి కుజులు ఇద్దరు దశమంలో దిగ్బలం, అది ఒకటి. ఇంకా ద్వితీయాధిపతి యొక్క డిస్పోజిటరు స్వాతి ఆరుద్ర నక్షత్రంలో ఉన్నారండి. ద్వితీయాధిపతి కృతికలో ఉన్నారు. ఇక్కడ కృతికలో ఉన్నారు సార్. ఈ 2 చోట్ల కూడా మల్టిపుల్, అంటే ఎక్కువగా ఆరుద్ర అయితే డైమండ్ ఎక్కువ షేప్స్, అంటే ఎలా చెప్పాలి, చాలా బహుముఖ ప్రజ్ఞాశాలి. అందుకని బహుముఖ ప్రజ్ఞాశాలి అయ్యారు. ఈయన ఎక్కువ భాషలు మాట్లాడగలిగారు. దగ్గర 14 భాషలు ఈయనకు వచ్చని చెప్తున్నారు సార్. అది ఒకటి. సో సెకండ్ లార్డ్ డిస్పోజిటర్ ఆరుద్రలో ఉండడం వల్ల ఇంకా చంద్రుడికి డిస్పోజిటర్ కూడా ఆరుద్రలోనే ఉన్నారండి. ఇంకా చంద్రుడు రవి ఉచ్చ డిగ్రీలైనా 10 డిగ్రీల్లో ఉన్నారు. ఆయన లగ్నాన్ని చూస్తున్నారు. ఓకే, గుడ్ అబ్జర్వేషన్. సో ఇప్పుడు మేడం జ్యోతి గారు చెప్పింది ఏంటి అంటే, చంద్రుడు ఇక్కడ 10 డిగ్రీలు ఉత్తర భాద్రలో ఉన్నాడు. ఓకే, 10 డిగ్రీల మీద ఏ గ్రహం ఉన్నా సరే అది రవి యొక్క ఎగ్జాల్టేషన్ పాయింట్ కాబట్టి, ఈ గ్రహము రవికి ఏమంటారు, మిత్రుడా శత్రువా చూడండి, దాన్ని బట్టి కూడా రిజల్ట్స్ ఉంటాయి. ఇప్పుడు చంద్రుడు 10 డిగ్రీల మీద ఉంది, రవికి చంద్రుడికి మిత్రత్వం ఉంది జనరల్ గా. ఓకే, సో అక్కడి నుంచి కొంత రిజల్ట్ వస్తుంది, మిత్రత్వం వల్ల కొంత శుభత్వం వస్తుంది. అట్ ద సేమ్ టైం రవి ఏ ఇళ్లని పరిపాలిస్తున్నాడో చూడండి, దాని నుంచి కూడా అక్కడి నుంచి కూడా మీకు శుభత్వం వస్తుంది. ఇప్పుడు ఆ రవి పాలిస్తున్న ఇల్లు చూడండి, సింహంలో మీకు 2 గ్రహాలు ఉన్నాయి, శని గురువు. అవి 2 కూడా బాగా పనిచేస్తాయి. కారణం
చంద్రుడు ఇక్కడ మంచి పొజిషన్ లో 10 డిగ్రీల మీద ఉండడం వల్ల. డౌన్ ఉన్నది. ఓకే, చెప్పండి జ్యోతి గారు. ఇంకా రవిచంద్రుడు ఇద్దరు కూడా కూష్మాండ అంటే 4వ నవాంశలో ఉన్నారు సార్. ఏంటి లాభం ఈ దానివల్ల? 2 అంటే ఎర్నింగ్ మనీ, అప్లిఫ్టింగ్ స్టేటస్, హార్డ్ వర్క్. సో అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే కూష్మాండలో స్టేటస్ ఇంప్రూవ్ అవ్వడం. సో మీరు చూసారు అంటే అతనికి ఆ రవి దశలో, చంద్ర దశలో అతని స్టేటస్ చాలా ఇంప్రూవ్ అయ్యి పైకి వెళ్ళింది స్టేటస్. అదే శుక్ర మహాదశ నుంచే జరిగింది సార్. శుక్రుడు డిస్పోజిటర్ కూడా రవితో కలిసి ఉండడం వల్ల అనుకుంటున్నాను సార్. శుక్రుడు కూడా రాయలేదు సార్. ఇంకా నెక్స్ట్ ఆయనకి జరిగిన మహాదశలు అన్ని కూడా శుక్ర మహాదశ, రవి, చంద్ర, కుజ ఇవన్నీ కూడా ఆయనకి డెవలప్మెంట్ ఇచ్చేసారు. కుజుడు కూడా స్కందమాత, అది కూడా 5th నవాంశ అయింది. వెరీ పవర్ఫుల్. అక్కడ పార్వతీదేవి స్కందుని ప్రొటెక్ట్ చేసింది. ఎవరికైనా అర్థం అవ్వకపోతే అడగచ్చు, ఇందులో ఏం లేదు పెద్ద. నవదుర్గలు నవాంశలు అని ఒకటి చేసాం మనము, అది ఒకసారి చూడండి. దాంట్లో ఏంటంటే ఎన్ని నవాంశలు ముందుకెళ్తే అన్న దాన్ని బట్టి ఉంటుంది. ఎన్ని డిగ్రీల్లో ఈ లగ్నం ఉందో తీసుకుని దాన్ని బట్టి ఎన్ని నవాంశలు ముందుకెళ్ళిందో లెక్క వేసి 3 డిగ్రీల 20 నిమిషాలకు ఒక నవాంశ చెప్పును లెక్కేసుకుంటూ ముందుకెళ్తాం. 3 డిగ్రీ 20 minutes ఫస్ట్ నవాంశలో ఉన్నట్టు, 6 డిగ్రీ 40 minutes లోపల ఉంది సెకండ్ నవాంశలో ఉన్నట్టు, 10 డిగ్రీల లోపల ఉంది థర్డ్ నవాంశలో ఉన్నట్టు, 13 డిగ్రీల 20 నిమిషాల లోపు ఉంది. ఓకే, అలా లెక్కేసుకుంటూ వెళ్తాం. మొత్తానికి 9 నవాంశలు 30 డిగ్రీల్లో అవుతాయి. సో దాన్ని బట్టి 1వ నవాంశలో ఉంటే ఎలా ఉంది, 2వ నవాంశలో ఉంటే ఎలా ఉంది, 3లో ఉంటే ఎలా ఉంది, 4లో ఉంటే ఎలా ఉంది, ఇలా 9కి లెక్కేసుకుంటాం. 4, 5 నవాంశలు వచ్చినప్పుడు మాత్రము మనిషి జీవితంలో అప్లిఫ్ట్మెంట్ రావడానికి అవకాశాలు బాగా ఉన్నాయి. ఓకే, చెప్పండి అమ్మా. ఇంకా గురువు 7వ ఓకే సార్. పీక్ పవర్ 91 నుంచి 96 దాకా వచ్చింది. మార్చ్ దశలో వచ్చింది అనమాట. అవును, వద్దాం అక్కడికి వద్దాం. ముందు చిన్నవి అయిపోతే అప్పుడు అక్కడికి గంట సేపు మాట్లాడాలి ఇంకా. చెప్పండి. సరే ఇక్కడ గురుడు 7వ నవాంశ, అడగండి. గురువు 7వ నవాంశలో ఉన్నారు సార్. కాలరాత్రి. రైట్. అందుకని ఈయనకి తొందరగా వైఫ్ ఎక్స్పైర్ అయ్యారా? 1970లోనే ఆయన చనిపోయారు. అదొకటే కాదు, అంటే 7th లార్డ్ కాళరాత్రిలో ఉంటే అంత తెలివైన వ్యక్తి కాదు. ఓకే, ఫూలిష్నెస్ ఉంటుంది కాళరాత్రిలో. ఎందుకంటే చాముండి అయి చండుడిని చంపిన తర్వాత తల్లి రక్తంతో మొత్తం బట్టలన్నీ తడిచిపోయాయి. అంతటి వ్యగ్రత పొందిన తల్లి, మీకు అది నేను కాళరాత్రిలో చెప్పుకుంటాను, మళ్ళా చెప్తున్నాను. అంతటి వ్యగ్రత పొందిన తల్లి వెంటనే బట్టలన్నీ చింపేసుకుని విసిరేసి నగ్నంగా గాడిద మీద ఎక్కి కూర్చుంది. అంటే కంప్లీట్ గా ఏమంటారు, ఒక సభ్య సమాజంలో ఎలా ఉండాలి అన్నది మర్చిపోయినట్టుగా కనబడుతుంది మనకి ఆ అవతారం. కాళరాత్రి మనకి ఏం నేర్పిస్తుంది అంటే తెలివితేటలు తక్కువగా ఉన్నాయి మనిషికి అన్నది చెప్పగలదు. ఎప్పుడైతే కాళరాత్రి నడుస్తోంది అనుకోండి, అంతర్దశలో తెలివి తక్కువ పనులు చేయడం, లేకపోతే ఆ వ్యక్తి తెలివి తక్కువగా ఉండడం అటువంటివి ఉండవచ్చు. లేదా పెద్దగా లోకజ్ఞానం లేకపోవడం, కంగారులో తప్పులు చేయడము, ఇలాంటివి మనం కాళరాత్రి నవాంశలో చూస్తాం. సో ఇప్పుడు 7th లార్డ్ కాళరాత్రిలో ఉన్నాడు అని అంటే అది ఏదో మృత్యువుని తీసుకొస్తుందని అనుకోవడం పొరపాటు. ఎందుకంటే అంత స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఉంటుంది అని నేను అనుకో. ఓకే, మీరు మిస్ చేస్తున్న పాయింట్ ఇక్కడ ఏంటి అంటే 7th లార్డ్ ముఖ్యంగా ఇక్కడ 7th లార్డ్ అన్న వ్యక్తి జూపిటర్ ఏదైతే గ్రహం ఉందో బాధకుడు అవుతున్నాడు. బాధకుడు 12వ ఇంట్లో ఉన్నాడు. బాధకుడు 12వ ఇంట్లో ఉంటే పెళ్లి అవ్వడము కష్టము అని తెలుసుకున్నాము. లేదా పెళ్లి నిలబడడం ఎక్కువ రోజులు కష్టం. ఓకే, స్టేబుల్ మ్యారేజ్ ని తీసుకొని రాడు, కానీ మిగిలినవన్నీ కూడా చూడాలి. ఇక్కడ బాధకుడు 12th house లో ఉన్నాడు, వెంటనే పెళ్లి అవ్వదు. ఓకే,
ఆల్వేస్ ఎప్పుడైనా 3-4 చోట్ల నుంచి మనకు అది కనిపిస్తుంది. ఓకే, ముందుకెళ్ళండి. ఇంకా అంతే సార్. ఇంకా లగ్నం నవాంశాలను బట్టి నవాంశ నుంచి రాశి నుంచి వాటి పొట్టి పొడుగు నిర్ణయించడంలో కన్యా లగ్నం అయింది సార్. అది కొంచెం పొడుగు నుంచి ఎక్కువ పొడుగు. కానీ రైట్. నవాంశంలో మిథునం అవడం వల్ల ఆయన కొంచెం పొట్టిగా ఉన్నారు. ఉమ్, ఇంకా అక్కడే బుధుడు కూడా ఉండడం ఉమ్, కొంచెం పొట్టిగా ఉండడానికి కారణం. చంద్రుడు లగ్నాన్ని చూడడం వల్ల ఆయన కొంచెం రౌండ్ ఫేస్ ఉండడం కారణం అని ఓకే. అనుకుంటున్నాను. అంతే సార్ నేను అబ్జర్వ్ చేసిన. ఇంకా చాలా ఉన్నాయి. పూర్వ ఫల్గుని గురించి ఏం మాట్లాడలేదు. పూర్వ ఫల్గుని 2 ప్లానెట్స్ ఉన్నాయి. సరే, మళ్ళీ అవకాశం ఇస్తాను, ఆగండి జ్యోతి గారు. మళ్ళీ ఓకే. మాట్లాడదురు. ఈలోపు మళ్ళీ చూసుకోండి ఏం మర్చిపోయారు. శివరావు ఓకే గారు సార్. ఏదో అడుగుతున్నారు, అడగండి. అదే అండి, సప్తమాధిపతి డిస్పోజిటర్ సన్ రైట్. ఆరుద్రలో ఉన్నాడు కదా, అందువల్ల నుంచి కూడా భార్య అవియోగం వచ్చింది. ఎగ్జాక్ట్లీ. సో ఒక సిగ్నిఫికేషన్ తీసేయాలి కాబట్టి భార్య వియోగం రావడానికి అవకాశం ఉంది. బట్టి వచ్చింది నాకు పాయింట్. ఉమ్, ఉమ్. ఇంకేమున్నాయా శివరావు గారి దగ్గర? లేదండి, ప్రస్తుతానికి లేదు, నేను ఆలోచిస్తాను. ఓకే, జేకే. అదే సార్, ఇందాక ఆయన చెప్పింది చెప్దామని హ్యాండ్ రైజ్ చేశాను. సప్తమాధిపతి డిస్పోజిటర్ సన్ను మార్స్ ఆరుద్ర చాలా స్ట్రాంగ్ గా ఉంది కదా జైమిని. లియో డిస్పోజిటర్ ఆరుద్రలో ఉంది. రైట్, రైట్. సో ఎవరు పూర్వ ఫల్గుని గురించి ఎవరు మాట్లాడలేదు? నాకు చాలా ఇష్టం పూర్వ ఫల్గుని. దాని గురించి ఇంత పెద్ద మనిషి, ఇంతటి చాణక్యుడు అంటారు అసలు. ఈయన మన పివి నరసింహారావు గారిని రాజకీయ చాణక్యుడు అంటారు, కురువృద్ధుడు అని కూడా అంటారు. అలాంటి వారికి పూర్వ ఫల్గునిలో 2 గ్రహాలు ఉన్నాయా? గురువు, శని. శని గురువు 2 పూర్వ ఫల్గునిలో ఉన్నాయి. అచ్చా, ఇంకెవరేం చెప్తారు? పద్మ గారు కామ్గా కూర్చున్నారు, ఏం మాట్లాడట్లేదు. మ్యూట్ లో ఉన్నారు పద్మ గారు. సార్ ఇంకొక పాయింట్ ఏంటంటే, జస్ట్ ఆయనకి రికగ్నిషన్ చాలా లేట్ గా, అంటే చేసిన దానికంటే తక్కువ రికగ్నిషన్ వచ్చింది. అది ఎట్లా కవర్ అవుతుందో ఒకసారి మీరు చెప్పండి. అదే ఇప్పుడు పూర్వ ఫల్గుని ఏంటి, టైమింగ్ లేట్ గా రావడం ఏదైనా. సో 7th లార్డ్ పూర్వ ఫల్గునిలో ఉన్నాడు, రైట్. 5th లార్డ్ పూర్వ ఫల్గునిలో ఉన్నాడు. సో బోత్ విల్ షో రికగ్నిషన్. ఎందుకు 7th లార్డ్ రికగ్నిషన్ అంటే 10th హౌస్ నుంచి 10th హౌస్. సో 10th హౌస్ షోస్ రికగ్నిషన్. 10th హౌస్ నుంచి 10th హౌస్ కెన్ ఆల్సో షో రికగ్నిషన్. అలాంటప్పుడు 7th లార్డ్ పూర్వ ఫల్గునిలో ఉండడం వల్ల 5వ అధిపతి విల్ షో యు చైర్, పొజిషన్, పవర్. 5th హౌస్ పవర్, పొజిషన్ ఇవన్నీ చూపిస్తాయి. ఇలాంటివన్నీ మీకు పూర్వ ఫల్గునిలో ఉండడం వల్ల ఏమైంది, ఆయన ఇంకా రిటైర్ అయిపోతాను అని ఇక్కడ వికీపీడియాలో కూడా రాశాడు మీకు, అందుకని ఇది ఓపెన్ చేసి పెట్టాను. అవునండి, ఆయన పురకాల పీఠాధిపతి అవ్వాల్సిందండి. రావ్ నియర్లీ రిటైర్డ్ ఫ్రమ్ పాలిటిక్స్ ఇన్ 1991. అప్పుడు అతన్ని మళ్ళీ వెనక్కి పిలిచి ఆయన్ని, లేదు మీరు ప్రధానమంత్రిగా చేయండి అని చెప్పి కూర్చోపెట్టి 96 దాకా ఆయన్ని ప్రధానమంత్రిని చేశారు. సో దాని వల్ల ఈ పంచమాధిపతి పూర్వ ఫల్గుని వల్ల, దాంతో పాటు 10th to 10th లార్డ్ జూపిటర్ అవుతున్నాడు. జూపిటర్ కూడా పూర్వ ఫల్గునిలో ఉండడం వల్ల నరసింహారావు గారికి కొంచెం ఆలస్యంగా పెద్ద పదవి వచ్చింది. అంటే పదవి ఆయనకి అసలు రాలేదన్న ఉద్దేశం కాదు, కానీ అతనికి ఎంతైతే డిజర్వింగ్ పొజిషన్ ఉందో, నిజానికి పూర్తిగా వచ్చిందని చెప్పడానికి లేదు. కారణం ఇదే, ఈ పూర్వ ఫల్గుని వల్ల అంత రికగ్నిషన్ రాకపోవడానికి కారణము 2 ప్లానెట్స్ పూర్వ ఫల్గునిలో ఉండడం, టైమింగ్ లేట్ అవ్వడం. భారతరత్న అవన్నీ కూడా చాలా లేట్ ఇచ్చారు. అదే టైమింగ్. సో పూర్వ ఫల్గునిలో ఏంటంటే ఒకటే బాగా తొందరగా అయిపోతాయి పనులు, లేదా బాగా ఆలస్యంగా అవుతాయి. ఇంకెవరు వచ్చారు? చాలా మంది వచ్చారు. ఎవరు మాట్లాడరంటే అలా వచ్చి ఆన్ చేసి పెట్టేదో నా ముఖస్థుతి కోసం వస్తున్నారేమో. రాకపోతే ఊరికి అక్కర్లేని గోల అని చెప్పి. ఎవరు? సత్యారావు గారు వచ్చారు,
రవి కుమారి గారు వచ్చారు, వరలక్ష్మి గారు వచ్చారు, పద్మ గారు వచ్చారు. పద్మ గారు అయితే అసలు ఇంట్లో ఇది ఆన్ చేసి పెట్టుకుని పడుకుని పోయినట్టున్నారు. లక్ష్మీకాంత్ గారు. ఓకే, అన్ని కవర్ చేశారు అన్ని ప్లానెట్స్. అదే సార్, శని పంచమాధిపతి అయిన ఆయన కూడా కాలరాత్రిలో ఉన్నారు. కాలరాత్రి కాదు సార్, అది 8వ నవాంశలో ఉన్నారు. 8వ నవాంశం. సో రిజువినేషన్, ఒకవేళ అంతర్దశ వస్తే గనక పోగొట్టుకొని మళ్ళా బతకడం. ఎందుకంటే అష్టమం మరణానికి సంబంధించింది కదా. అవును సార్. పూర్తిగా ఒక సిగ్నిఫికేషన్ చచ్చిపోయి మళ్ళా లేస్తుంది, ఇంకేదో కొత్తది పుడుతున్నాం. అంటే అన్నాళ్ళు ఒక పని చేస్తూ ఉండొచ్చు, అది పోయి మళ్ళా కొత్త పని ఏదైనా కావచ్చు. ఇంకా ఈయన 1957లో ఫస్ట్ అసెంబ్లీ మెంబర్ గా ఈయన సెలెక్ట్ అయ్యారు సార్. 57 నుంచి 77 వరకు ఉన్నాయి ఇక్కడ. ఆ టైంలో ఫస్ట్ ప్లానెట్స్ కూడా చూద్దాం. ఇప్పుడు అంటే చాలా మంది ఏం చేస్తున్నారంటే ఇప్పటికీ ఇంకా కొంతమందికి వదలలేదు, అది పట్టుకొని ఉండిపోయింది. ఏంటంటే జిడ్డులాగా కొన్నాళ్ళు నేర్చుకుంటాం కదా, ఏదో సెకండ్ లార్డ్ 12th హౌస్, ఫస్ట్ లార్డ్ 8th హౌస్, ఇవి నేర్చుకుంటాం కదా. ఇవి కొద్దిగా చెప్తాను, పూర్తిగా చెప్పను. కానీ ఎందుకంటే వీటికి ఇంట్రొడక్షన్ ఇవ్వలేదు నేను, అవి ఇచ్చిన తర్వాత చెప్తే బాగా అర్థమవుతుంది. ఇప్పుడు చూడండి, ఇందులో అష్టమంలో శుక్రుడు ఉన్నాడు. ఓకే, 2వ ఇంటి వాడు అష్టమంలో ఉన్నాడు. ఇవి నేను మాటికి ఎందుకు చెప్తున్నానంటే, దయచేసి చూడవలసిన విషయాలు, ఇందులో ఏమేమి నెగటివ్స్ ఉన్నాయో అన్ని బయటికి తీయండి. పంచమాధిపతి వ్యయంలో ఉన్నాడు. ఓకే, పిల్లలు శుభ్రంగా ఉన్నారు, 8 మంది పిల్లలు పుట్టారు. బుర్రలోంచి బూజులు ఇంకా ఎవరికైనా ఉంటే అవి దులిపేసి అవతలకు విసిరేయండి. పంచమాధిపతి వ్యయంలో ఉంటే పిల్లలు ఉండరు, సప్తమాధిపతి వ్యయంలో ఉంటే భార్య చనిపోతుంది. ఇలాంటివన్నీ బుర్రలోంచి బూజు దులిపేసి అవతల పారేయండి. సప్తమాధిపతి ఇక్కడ వ్యయంలో ఉన్నాడు, కానీ సప్తమాధిపతి వ్యయంలో ఉండడం మాత్రం చేత చనిపోలేదు. ఓకే, అలా అయితే మరి పిల్లలు ఎవరు చనిపోలేదు, శుభ్రంగా బతుకున్నారు ఆఖరి వరకు, ఎవరికి ఏమి ఇబ్బంది ఏమి వచ్చేలేదు, బ్రహ్మాండంగా ఉన్నారు. 8 మంది పిల్లలు పుట్టారు. ఇంకేమున్నాయి, అష్టమంలో శుక్రుడు ఉన్నాడు. ఓకే, అష్టమంలో శుక్రుడు ఉన్నాడు. అతనికి ఏమి ఇబ్బంది రాలేదు. చాలా కాలం భార్య ఆయనకు ఉంది, పెళ్ళై ఎన్ని సంవత్సరాలు ఉంది, 30, ఆయనకి ఇంచుమించుగా 50 ఏళ్ళు వచ్చే వరకు 30 years వాళ్ళిద్దరు కాపురం చేసి శుభ్రంగా ఉన్నారు. 30 years ఇస్ బిగ్ టైం, చిన్న టైం ఏం కాదు. ఓకే, చాలా యంగ్ ఏజ్ లో పెళ్ళయింది అయి ఉండొచ్చు, ఎందుకంటే పాతకాలం మనుషులు కాబట్టి. స్పౌజ్ మ్యారీడ్ 1931, డైడ్ 1970. 40 ఏళ్ళు ఉన్నట్టు ఆవిడ. సో 10 ఏళ్లకు పెళ్ళయింది 1931. 1921లో పుట్టారు, 10 సంవత్సరాలకి పెళ్ళయింది. అది మనం నేర్చుకున్నాం కదా, అది ఎవరైనా చేయండి, ఎలా చేస్తారు. పెళ్లి టైం సరిపోతుందో లేదో. నేను యాక్చువల్గా వాటిని బట్టే ఇది కరెక్ట్ చేసుకొని పెట్టుకున్నాను, సరిపోతున్నాయా లేదా అన్నదాన్ని బట్టి. ఎవరు చెప్తారు పెళ్లి ఎలా చేయాలి, టైమింగ్? రాశి చక్రంలో ఫస్ట్ చంద్రుని చూడాలి. ఓకే, చంద్రుడిని చూసాం రాశి చక్రంలో. ఎక్కడున్నారు? చంద్రుడు సప్తమంలో ఉన్నాడు. ఏం పెట్టుకోవాలి వింశోత్తరిలో? జన్మత. ఓకే, సో జన్మతార ఎప్పుడు పెట్టుకుంటాం? కేంద్ర కోణాల్లో చంద్రుడు ఉన్నప్పుడు జన్మతార పెట్టుకుంటాం. ఓకే, D9 చూస్తున్నారు. ఓకే, ఏం తీసుకోవాలి? 31లో అయింది పెళ్లి, సరిపోతుందా? సరిపోతుంది సార్, సరిపోతుందండి. మెర్క్యూరీ దశలో కదా, బుధుడులో అయింది. బుధుడు ఇది డ్యూయల్ సైన్స్ కాబట్టి, either ఫ్రమ్ మెర్క్యూరీ ఆర్ ఫ్రమ్ జూపిటర్.
రైట్. సో రెండు సాటిస్ఫై అవుతున్నాయి. సెవెంత్ లార్డ్ నుంచి ట్రైన్స్ తీసుకుంటాం యూజువల్ గా. ఫస్ట్ అయితే చెక్ చేస్తాం సెవెంత్ లార్డ్ ఎవరో చూస్తాము. సెవెంత్ లార్డ్ గనక ఒకవేళ సెవెంత్ లో గానీ ఫస్ట్ లో గానీ ఉంటే అప్పుడు రెండోది తీసుకుంటాం, మెర్క్యూరీని తీసుకుంటాం. ఇప్పుడు ఈ విషయంలో మెర్క్యూరీ లగ్నంలో ఉన్నాడు కానీ సెవెంత్ లార్డ్ సెవెంత్ లోని లేడు, ఫస్ట్ లోని లేడు, జూపిటర్ విడిగా ఉన్నాడు కాబట్టి అక్కడి నుంచి జనరల్ గా ట్రైన్స్ తీసుకుంటాం. తీసుకున్నప్పుడు బుధుడు డైరెక్షనల్ స్ట్రెంగ్త్ లో ఉన్నాడు, ఇవి కూడా మర్చిపోవద్దు. బుధుడు లగ్నంలో ఉన్నాడు కనుక డైరెక్షనల్ స్ట్రెంగ్త్ లో ఉన్నాడు, ఇది కూడా పనికొస్తుంది. రెండోది D1 లో, ఓకే, D1 లో 9th లార్డ్ 8th హౌస్ లో ఉన్నాడు. సో D1 లో 9th లార్డ్ గా ఉన్నా కూడా పనికొస్తుంది, వేరే కాదు ప్రస్తుతానికి. సో మెర్కరీలో పెళ్లి అయ్యింది. కారణం మనం ఎలా తీసుకుంటాము అంటే ద్విస్వభావ రాశి అయ్యింది కాబట్టి లగ్నము, సప్తమాధిపతి ఎక్కడున్నాడో సప్తమాధిపతి నుంచి కోణాల్లో ఉన్న గ్రహాలు ఏవైనా పెళ్లిని ఇస్తాయి. కనుక గురువు, చంద్రుడు, రాహువు, బుధుడు, కుజుడు, ఇవి ఈ దశాంతర దశల్లో పెళ్లి జరగడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. సో అక్కడి నుంచి మనం మెర్కరీ అని పట్టుకోం. కాలచక్ర చూడండి, 1931 సరిపోతుందో లేదో తెలుస్తాం. కాలచక్రాలు ఎలా చెక్ చేస్తాం? లియో చూడండి, D1 లో 7th లార్డ్ ఫస్ట్ హౌస్ లో ఉన్నాడు. సో ఫస్ట్ హౌస్ 7th హౌస్ లింక్ అయిపోయాయి. అలా లింక్ అయితే చాలు, లగ్న సప్తమాధిపతులు కలిసి, లగ్నంలో సప్తమాధిపతి ఉన్నాడు, 1-7 కి కనెక్షన్ వస్తే చాలు. ఎవరికైనా తెలియకపోతే అడగండి, ఇంకొంచెం డీటెయిల్డ్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నాకు తెలిసి మీ అందరికి తెలిసే ఉంటుంది అనుకుంటున్నాను. D9 తీసుకొచ్చా మనం, ఇలా చూస్తున్నాం, తప్పు కదా చూసాను, ఎవరు చెప్పరే? స్కార్పియో చూడాలి D1 లో, మార్స్, వీనస్. మార్స్, వీనస్ సరిపోతున్నదా? మార్స్, వీనస్. D1 లో మార్స్, వీనస్ అవుతోంది. ఒకవేళ మనం 33 వేసుకుంటే, 30 వేసుకుంటే అంత మంచి కనెక్షన్ రాలేదు నిజానికి. లీబ్రాలో చాలా మంచి కనెక్షన్ ఉంది కానీ స్కార్పియోలో అంత మంచి కనెక్షన్ రాలేదనే చెప్పుకోవాలి. లిబ్రాలో ఇంకా చెప్పాలి అంటే లగ్న లార్డ్ 7th లో ఉన్నాడు కనుక లిబ్రా బాగా కుదిరినట్టుగా అనిపిస్తుంది. లిబ్రాలో వర్గో తీసుకుంటే ఇంకొంచెం, లేదా ఎంగేజ్మెంట్ లాంటిది ఏదో చేసి ఉంటారేమో ఆ టైంలో, లేదా అనుకుని ఉంటారు ఫలానా. ఎందుకంటే 10 ఏళ్లకి అనేది చాలా 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 తక్కువ టైం, ఆల్మోస్ట్ బాల్య వివాహం లాంటిది. సో మన దగ్గర మనం ఏం రూల్స్ అప్లై చేస్తున్నాం అంటే ఫస్ట్ లార్డ్ ఫస్ట్ కి 7th కి కనెక్షన్స్ ఉండడం, అంతర్దశలో నవాంశం చూస్తున్నాం. నవాంశలో మీరు చూస్తే వర్గో సరిపోతుందా? వర్గో సరిపోవట్లా, సరిపోవచ్చు.
డిస్పోజిటర్స్ కనెక్ట్ అవుతున్నాయి కాబట్టి ఇక్కడ ఏమైనా డిస్పోజిటర్స్ కనెక్ట్ అవుతున్నాయా రాశిలో స్కార్పియో నుంచి? కేతువు శుక్రుడితో ఉన్నాడు, 7th లార్డ్ తో. సరిపోతుంది కదా, స్కార్పియో కూడా సరిపోతుంది. ఎవరు చెప్పరే? ఫస్ట్ 7th లార్డ్స్ కలిసిపోయి ఉన్నాయి కదా, లేకపోలేదు. థర్టీ కూడా సరిపోతుంది. సన్ సాటర్నైన్ సైన్ లో ఉన్నాడు. లియో తీసుకుంటే సాటర్న్ 7th లార్డ్ సన్ సైన్ ఆస్పెక్ట్ చేస్తున్నాడు. సాటర్న్ 10th దృష్టితోని లియోని ఆస్పెక్ట్ చేస్తున్నాడు. సో లియోలో అయి ఉండొచ్చు అని నా ఉద్దేశం. స్కార్పియో క్వాలిఫై ఎలా చేసాము? ఫస్ట్ లార్డ్ కేతు, 7th లార్డ్ వీనస్. సో వీనస్ కేతు కలిసి ఉన్నారు. సో స్కార్పియోని క్వాలిఫై చేశారు. D9 తీసుకోండి. D9 లో లియోన్ తీసుకుంటున్నాను నేను, క్యాన్సర్ ని కాదు. ఓకే, క్యాన్సర్ ని తీసుకుంటే లియోన్ తీసుకుంటే రవి రాహుల్ అవ్వచ్చు, లేకపోతే రవి శనులు అవ్వచ్చు, రెండు పనికి వస్తాయి. కుజుడు శని యొక్క డిస్పోజిటర్, శని కుజుడు డిస్పోజిటర్, అలా కూడా ఎక్స్చేంజ్ ఉంది, ఒకళ్ళనొకళ్ళు చూసుకుంటున్నారు. రవి శని ఇంట్లో ఉన్నాడు, అలా కూడా సరిపోతాం. శని లియోన్ చూస్తున్నాడు, రవి శని ఇంట్లో ఉన్నాడు, ఇలా కూడా సరిపోతాం. సో ఇటు నుంచి చూసినా అటు నుంచి చూసినా సరిపోతాం. పద్మ గారు ఏం చెప్తున్నారా? ఏంటో చెప్తూ అనుకున్నారంటే మాకు తెలియలేదు, ఆవిడ కనబట్టలేదు సరిగ్గా. ఓకే, ఆయన ఎవరికైనా క్వశ్చన్స్ ఉన్నాయా? మీరు చదివి ఉంటారు, ఫలానా తెలుసుకుని ఉంటే ఇది చెప్తే బాగుంటుంది అన్నట్టు ఏమైనా ఉందా? తెలియట్లేదు అని. సార్ ఆయన లాయర్ ఎందుకు అయ్యారండి? గురుశనుల కలయిక లాయర్స్ ని చూపిస్తుంది. ఓకే, జూపిటర్ సాటర్న్ యూజువల్ గా లాయర్స్ ని చూపిస్తుంది. తర్వాత వాళ్ళకి ఏదో రకంగా 10th 11th కనెక్షన్స్ ఉండాలి. సాటర్న్ జూపిటర్ కి డిస్పోజిటర్ సన్ ఒక్కడే అయ్యాడు, 10th హౌస్ లో ఉన్నాడు. సో లాయర్ అవ్వడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి ఇలా ఉంటే. D1 లో D10 నుంచి కూడా చూడవచ్చును లాయర్ అవ్వగలుగుతారా లేదా అన్నది. జూపిటర్ చూడండి సాటర్న్ 9 సైన్ లో ఉన్నాడు. ఓకే, 5th హౌస్ లో, ఇది కూడా లాయర్ ని చూపించగలదు. సో 5th హౌస్ ఇస్ అ డిగ్రీ. 4th హౌస్ లో 4th హౌస్ 5th హౌస్ రెండు సాటర్నైన్ సైన్స్ అయ్యాయి, శని పాలించే ప్రాంతాలు అయ్యాయి, అక్కడ గురువు ఉన్నాడు. ఓకే, సో ఈ గురు శనుల కాంబినేషన్ నుంచి మీరు లాయర్ ని చూడగలరు. ఎందుకంటే బాగా ధర్మం తెలిసిన వాళ్ళు ఎవరై ఉంటారు? బాగా పెద్దవాళ్ళు అయిన, బాగా వయసులో పెద్దవాళ్ళు గురువు శని, అక్కడి నుంచి తీసుకున్నారు లాయర్ అన్నది. ఓకే, D10 చూడండి, D1 చూడండి, రెండిట్లోని కూడా D10 లో ఏం చూస్తారంటే 5th హౌస్ చూస్తారు జనరల్ గా. 5th 4th హౌసెస్ దగ్గరలో కనెక్షన్. లాయర్ గా వృత్తి చేపట్టాలనుకోండి, అప్పుడు 10th హౌస్ చూస్తారు. మనం ఇప్పుడు చదువు చూస్తున్నాం కనుక D10 లో 5th హౌస్ ని చూడండి. కొంతమంది D24 చూస్తారు, కానీ నాకు ఎందుకో D10 లోనే బాగా వస్తున్నాయి అనిపిస్తుంది రిజల్ట్స్. D24 లో వస్తున్నాయని అనిపించలేదు. కొద్ది రోజులు D24 చూసేవాడిని, కానీ నాకు D10 లోనే బాగా వస్తున్నాయి అనిపించింది, అందుకు ఇది తీసుకున్నాను. కానీ రాశి కూడా యూజ్ చేయండి. గురు శనులు చతుర్థ పంచమాలి కనెక్షన్ లో ఉండాలి. ఇలా అయినా అడిగారు అనుకోండి, చెప్పడానికి సులువుగా ఉంటుంది.
లేదు నాకు తెలియదు అనుకోండి, నేను చూసి చెప్తానైనా నేనైనా తెలుసుకోవడానికి ప్రయత్నం చేయడానికి అవకాశం ఉంటుంది. లేకపోతే మీకు తెలుసునేమో అనుకుంటూ ఉంటాను నేను చాలా విషయాలు. ఇంకోటి ఈయన రైటర్ కూడా కదా సార్? ఏం ఎలా చూస్తారు కరెక్ట్ రైటర్? చేసుకుంటారు? రైటర్ కి ఏం చూస్తారు? నక్షత్రాల్లో ఎవరు రైటర్స్ ఉన్నారు? ఎవరు చిత్తా చెప్తారు? నక్షత్రంలో రాహు ఉన్నాడు సార్. కానీ అది కనెక్ట్ చేయొచ్చా? కాదమ్మా, చిత్తా నక్షత్రం రైటర్ అవడు తల్లి. చిత్తా నక్షత్రము ఎస్ఓపి రాసి ఇవ్వగలడు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా ఒక పని అప్పడాలు ఎలా చేయాలి అన్నారు అనుకోండి, ఆల్రెడీ అప్పడం ఎలా చేయాలో ఎక్కడో దగ్గర రాసి ఎవరో చెప్పారు ఆయన. అది నీట్ గా ఆయన వర్ణించి అందమైన రంగులు సబ్ హెడ్డింగ్ పెట్టి ఓ చివరిని ఓకే ముందు మినపప్పు తీసుకో, కావలసిన సామాగ్రి మినపప్పు ఇంకేవో ఉంటాయి అవి రాసిస్తాడు. కిందన ఇప్పుడు తయారు చేయ విధానము సబ్ హెడ్డింగ్లు పెట్టి ఇది పెట్టి ఒత్తు, ఇది పెట్టి జై ఫస్ట్ పాయింట్, సెకండ్ స్టెప్, థర్డ్ స్టెప్ అది రాసిస్తాడు. అది చిత్త. ఓకే, అది కాకుండా ఇప్పుడు ఆయన రైటర్ అంటే ఆయన కవి కదా. మీరు అడుగుతుంది కవి దృష్టినా అడుగుతున్నది మీరు? అవును సార్, ఆయన కవి. కవి కాబట్టి ఎవరు ఇంతకు ముందు రాయనిది ఆయన రాసి ఉండాలి కదా. అవునండి. మరి అలాంటిది ఎవరైనా మన 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 వాళ్ళు ఎవరైనా ఉన్నారా దీంట్లో? నక్షత్రాలలో మీరు ఇప్పుడు నేర్చుకున్నారు, అన్ని నక్షత్రాలు ఇంచుమించుగా మీరు మొదటి నుంచి విన్నారు. ఓకే, మనం మన మొత్తం వేదాలు పురాణాలు ఇవన్నీ ఎవరు రాశారు? వినాయకుడు సార్, భాద్రపద నక్షత్రాలు. ఓకే, ఇంకా వ్యాసుడు. పురాణాలు ఎవరు రాశారు? వ్యాసుడు రాశారు. వ్యాసుడు ఎక్కడ ఉంటాడు? వ్యాసుడు ఎప్పుడు పుట్టాడు? వ్యాసుడు వ్యాస పూర్ణిమ రోజు పుట్టాడు. ఆషాఢ పౌర్ణమి. ఆషాఢ శుద్ధ పౌర్ణమి కనుక పూర్వాషాఢ ఉత్తరాషాఢ ఈ నక్షత్రాల్లో కూడా రైటింగ్. ఓకే, ఉత్తరాభాద్ర పూర్వభాద్ర నక్షత్రాలు ఎందుకంటే అవి వినాయకుడు కాబట్టి, పూర్వాషాఢ ఉత్తరాషాఢ నక్షత్రాలు ఈ రెండు వ్యాసుడు కాబట్టి ఆ దగ్గరలోని మీకు రైటర్స్ ఉంటారు. ఓకే, ఇప్పుడు ఈయనకి చూడండి ఫోర్త్ హౌస్ లోని ఉన్న కసుపు చూడండి. ఫోర్త్ హౌస్ లో ఉన్న కసుపు, సెవెంత్ హౌస్ లో ఉన్న కసుపు చూడండి. సెవెంత్ హౌస్ లో ఉన్న కసుపు, ఫోర్త్ హౌస్ లో ఉన్న కసుపు ఒకటే ప్లానెట్ రూల్ చేస్తున్నాడు. అతను వెళ్ళి ఆరుద్రలోని డిస్పోజిటర్ ఉన్నాడు. ఆరుద్ర అతను తెలుగులోనే కాదు కవిత్వం రాయగలిగింది, తెలుగు, మరాఠీ, తమిళ్. అతను పివి నరసింహారావు గారు చాలా భాషల్లో కవిత్వాలు రాయగలరు. తెలుగులో ఉన్నవన్నీ మరాఠీలోకి అనువదించారు, మరాఠీలో ఉన్నవి తెలుగులోకి అనువదించారు. ఇంకా ఏమిటేమిటో తర్జుమాలు చాలా చేసాడు. ఆరుద్ర రావడం వలన దానికి ఉత్తరాభాద్రకి పూర్వాషాఢకి రెండిటికి ఆరుద్ర కనెక్షన్ రావడం వల్ల మీకు చూడండి పాలించే గ్రహాలు కూడా చూడండి, రెండు గురు పాలితాలు. ఈ ఆషాఢము అటు ఏమంటారు పైకి వెళితే మీరు భాద్రపదాలు అవి రెండు కూడా మీకు గురువు శని ఇలాంటి, ఒకటి శని పరిపాలిస్తున్నాడు, ఒకటి గురువు పరిపాలిస్తున్నాడు. సో మెచ్యూరిటీ ఉండడము. డిస్పోజిటర్ మీకు మెర్క్యూరియన్ సైన్ లో. ఓకే, సో ముఖ్యంగా మూన్ కవిత్వానికి ఉపయోగపడతాడు. ఎందుకంటే చంద్రుడు కూడా కవిత్వం చాలా ఇష్టపడతాడు. చంద్రుడు కవిత్వానికి, బుధుడు కూడా ఉపయోగపడతాడు కవిత్వానికి. రెండు ప్లానెట్స్ కూడా మీకు ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. ఆరుద్ర సరిదా మ్యాగ్నిఫై చేస్తుంది, ఇంకా మల్టీ ఫ్యాసెటెడ్ కాబట్టి ఒక్క దాంట్లోనే కాకుండా మిగిలిన వాటిల్లో కూడా మీకు కనిపించవచ్చు. ఇలా ఏమైనా క్వశ్చన్స్ అడగండి, ఇట్ బికమ్స్ లాట్ ఈజియర్. లేకపోతే చెప్పడం చాలా కష్టం. సార్ రాహుకేతువులు 0 degrees, నెక్స్ట్ జూపిటర్ 20 degrees, మూన్ 10 degrees, వీటికి ఏమైనా సిగ్నిఫికేషన్ ఉంటుందండి? డెఫినెట్ గా ఉంటుంది. ఎక్కడైతే 20 degrees లో ఏ ప్లానెట్ ఉన్నా సరే, ఓకే, 20 degrees లో ఒక ప్లానెట్ ఉంది అంటే సాటర్న్ కంట్రోల్లో ఉన్నట్టు. ఓకే, బికాస్ సాటర్న్ ఎగ్జాల్ట్స్ అట్ 20 degrees, డెబిలిటేట్స్ అట్ 20 degrees. 20 డిగ్రీలలోని స్వాతిలో శని ఉచ్చ పొందుతున్నాడు, 20 డిగ్రీలలోని భరణిలో
శని నీచ పొందుతున్నాడు. సో శని కంట్రోల్లో ఉంటుంది. ఇప్పుడు శని సరిగ్గా ఉంటే గురువు బాగా పనిచేస్తాడు. ఓకే. సో ఇది మెర్క్యూరియన్ సైన్ కాబట్టి, లగ్నం మెర్క్యూరియన్ సైన్ కాబట్టి శని శుభుడు అవుతున్నాడు. ఇలా వాడుకోవాలి. శని శుభుడు అవుతున్నాడు కాబట్టి గురువు ఉపయోగపడతాడు. ఆ 20th డిగ్రీ మీద ఉన్న గురువు. ఓకే. శని శుభుడు అవుతున్నాడు ఈ లగ్నానికి, అలా తీసుకోవాలి, అలా పనికొస్తుంది 20th డిగ్రీ మీద ఉన్న గురువు. కానీ ఇది నేను చాలా జనరిక్ గా చెప్పాను. నక్షత్రం కూడా చాలా ఇంపార్టెంట్. ఎటువంటి నక్షత్రం మీద ఉన్నాడు అన్నది కూడా చూడాలి. అక్కడి నుంచే మీకు బెనిఫిట్స్ వస్తాయి, ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి. అందుకే ఆవిడ ఎక్కువ కాలం బతకకపోవడానికి కారణం కూడా 20th డిగ్రీ మీద 7th లార్డ్ ఉండడం వలన. సాటర్న్ తో కలిసి ఉన్నాడు. రెండవది సాటర్న్ డెబిలిటేషన్ పాయింట్ ని రాహు ఆస్పెక్ట్ చేస్తున్నాడు ఇక్కడ లిబ్రా నుంచి. ఓకే. ఎంత 0 degrees లో ఉన్నా కూడా చిత్త 3వ పాదంలో ఉన్నాడు కనుక మేషాన్ని రాహు ఆస్పెక్ట్ చేస్తున్నాడు. ఇలాగా ఇదేమన్నా రిలేట్ అవుతుందండి? మెర్క్యూరీ పునర్వస్ లో ఉన్నాడు. సో బీయింగ్ అమాత్యకారక అని రాస్తుంది కదా. సో దాన్ని ఏమన్నా కన్సిడర్ చేస్తే ఆయన ఆల్రెడీ రిటైర్మెంట్ అంటే సన్యాసం తీసుకుని రాజకీయాల్లోకి రాను అన్న తర్వాత మళ్ళీ పదవి రావడం, మళ్ళీ పూర్వ వైభవం రావడం. సో మనం రిలేట్ చేయొచ్చా దాన్ని? మెర్క్యూరీ ఉపయోగపడుతుంది. మెర్క్యూరీ అంటే అమాత్యకారకుడు మెర్క్యూరీ అవ్వడం దాన్ని రిలేట్ చేయకండి. కారణం ఏంటో చెప్తా. ఈ టైం ఉంది కదా, 12:33 అని ఉంది. మీరు 1 గంట చేయండి, మెర్క్యూరీ అమాత్యకారకుడుగానే ఉంటాడు, ఏం తేడా ఉండదు. రైట్. సో వితౌట్ యూజింగ్ లగ్న ఇవి వాడకండి. అమాత్యకారక ఇలాంటివి లగ్నాన్ని యూజ్ చేస్తూ వాడండి, పనికొస్తుంది. అంటే ఉదాహరణకి అమాత్యకారకుడైన బుధుడు స్వక్షేత్రంలో ఉండి రాజ్య సంబంధంలో ఉన్నాడు అమాత్యకారకుడు. చూడండి, రాజ్యంలో ఉన్నాడు అమాత్యకారకుడు. ఇది చాలా మంచి పొజిషన్. అమాత్యకారకుడు ఆత్మకారకుడు ఇద్దరు కూడా ఒకళ్ళకొకళ్ళు పరస్పరం కేంద్ర కోణాల్లో ఉన్నారు అనుకోండి, అది ఇంకా మంచి పొజిషన్. ఇప్పుడు ఈ ఒకళ్ళనొకళ్ళు 5-9 రిలేషన్షిప్ లో ఉన్నారు. రాహు ఆత్మకారకుడు, అమాత్యకారకుడు మెర్క్యూరీ. సో ఒకదాని నుంచి 5, మరో దాని నుంచి 9. ఇది కూడా మంచి పొజిషన్. ఇలా ఉన్న వాళ్ళకి ఏమంటారు, ఆటోమేటిక్ గా అన్ని అమరుతూ ఉంటాయి, జీవితంలో సులువుగా అమరుతూ ఉంటాయి. అంటే వీళ్ళు కష్టపడలేదనే ఉద్దేశంలో నేను చెప్పలేదు సుమా, అలా తీసుకోకండి. ఎందుకంటే లగ్నమే చూడండి, లగ్నం 17 degrees 53 minutes ఉంది. సో డెఫినెట్ గా చాలా కష్టం ఉంటుంది లైఫ్ లో. ఓకే. 17 degrees దగ్గర ఉంది కాబట్టి, 6th నవాంశలో ఉంది కాబట్టి 16 degree 40 minutes నుంచి 20 degrees మధ్యన ఉన్న లగ్న డిగ్రీస్ ఉన్న వాళ్ళు డెఫినెట్ గా స్ట్రగుల్ అవ్వాలి. స్ట్రగుల్ అవ్వకుండా వాళ్ళు ఏమంటారు, అలసత్వం పొందితే, లేజినెస్ పొందితే వాళ్ళు ముందుకు వెళ్ళలేరు జీవితంలో. ఓకే. వీళ్ళు కాన్స్టెంట్ గా పరిగెడుతూ ఉన్న వాళ్ళు మాత్రమే సక్సెస్ఫుల్ కాగలరు. ఓకే. సో ఒకటి మనం చెప్పుకున్నది ఏంటి, 10th house లో ఉన్న సన్. ఓకే. లగ్న డిగ్రీస్, సన్ డిగ్రీస్ చూడండి. 13 degrees మీద రవి ఉన్నాడు, 13 degrees మీద కుజుడు ఉన్నాడు. చాలా స్ట్రాంగ్ పర్సనాలిటీ. ఓకే. ఈ రెండు చాలా ఫైర్ తత్వం మీకు బాగా ఉంది. 17 degree లగ్నానికి చాలా దగ్గరగా ఉన్నాయి. ఎంత దగ్గరగా ఇవి ఉంటే, ఈ లగ్న డిగ్రీస్ కి ఏ ప్లానెట్ అయితే బాగా దగ్గరగా ఉంటుందో అది ఎక్కువ ప్రభావాన్ని చూపిస్తుంది. 17 degrees లోంచి 13 తీసేయండి, 4 degrees దూరంలో ఉంది లగ్నం నుంచి. మిగిలిన ఏ గ్రహము అంత దగ్గరగా లేదు. 13 degrees సన్, 13 degrees మార్స్. సో ఈ రెండు గ్రహాలు జీవితంలో చాలా మేర ఆక్రమించి ఉంటాయి. సో హైలీ ఆరుద్ర ఇన్ఫ్లుయెన్స్ చేసే హారోస్కోప్ ఇది. ఓకే. సో ఆరుద్రలో చూడండి, మనం ప్రతిసారి నేర్చుకునేది, మన లాస్ట్ వీక్ కూడా మనం నేర్చుకున్న ఆరుద్రలో ఆర్ద్రత ఉంటుంది కదా. లగ్నాలార్డు పునర్వసులో ఉన్నాడు. ఆదిత్యై పునర్వసు వాతః పరస్తాత్ ఆర్ద్రం అవస్థ. ఇది కూడా మీకు చాలా వరకు సరిపోతుంది ఆయన జీవితాన్ని. ఆయన జీవితంలో మనకి కనిపించేది ఏంటి,
ఆయన ఆఖరి రోజుల్లో ఆర్ద్రత ఆయనకి ఉందన్నది మనకు కనబడుతుంది. ఆదిత్యై పునర్వసు వాతః, చాలా బలమైన వాడితను. వాతః చెప్పుకున్నాం. ఓకే, వాతఃలో విండ్ అన్నాం. చాలా బలమైన పర్సనాలిటీ ఉన్న వ్యక్తిగా మనం అర్థం చేసుకోవచ్చు. ఆఖరిలో ఆర్ద్రత ఉంది. ఆఖరి రోజులు అంత బాగా లేవు నరసింహారావు గారివి. ఆయన ఫైనాన్షియల్ కండిషన్ కూడా అంత గొప్పగా లేదని అంటారు తెలిసిన వాళ్ళు. తర్వాత ఎలాగో మిగిలిన కథ అంతా అందరికీ తెలిసిందే. అతని శవాన్ని కూడా అక్కడ ఢిల్లీ రానిలేదు, హైదరాబాద్ లోనే దహన సంస్కారాలు చేసుకోమన్నారు. అందరూ అప్సెట్ అయ్యారు. ఒక 2 రోజులు, ఒక్క రోజు తర్వాత ఏదో సునామీ వచ్చింది. ఆ సునామీ వల్ల మొత్తం జనాలంతా పివి నరసింహారావు గురించి మర్చిపోయారు. లేకపోయి ఉంటే ఆయనకి కొంతవరకు ఆయనకు అన్యాయమే జరిగింది అని మనం అనుకోవాలి ఆఖరి రోజుల్లో. అవును సార్, కపాల మోక్షం కూడా సరిగ్గా జరగలేదని పేపర్లో రాశాడు. పేపర్లో రాశాడు. కనీసం కొడుకు కపాల మోక్షం వరకు కూడా ఉండలేదు. మా నాన్న నాకేమి ఇవ్వలేదనే ఉద్దేశంలో ఆయన ఉన్నాడని కొంతమంది అంటారు. నిజం ఏంటో అబద్ధం ఏంటో మనకు తెలియదు. మొత్తానికి కొంత అతనికి అప్పులు ఉన్నాయని, అతనికి చాలా బాధలు ఉన్నాయని, కొంత చెడ్డ పేరు వచ్చిందని. ఎందుకంటే పునర్వసులో ఆ చెడ్డ పేరు కూడా ఉంది. అది కూడా మనం నేర్చుకున్నాం టికెట్. ఎందుకంటే ఏదో ఒక విషయం బయటపడడం, అది కొంత అప్రదిష్ట తీసుకురావడం పునర్వసులో మనం చూస్తాం. కనుక వీనస్ కూడా కృతికలో ఉన్నాడు కదా సార్. వీనస్ కృతికలో ఉంటే అంటే సంథింగ్ రిలేటెడ్ టు ఫేమ్, ఇదర్ ఎలివేషన్ గానీ లేదంటే డిఫేమ్ అవడం గానీ. 9th లార్డ్ 8th హౌస్ అమ్మ, కొంత డిఫమేషన్. ఓకే, 8th హౌస్ లో 10th లార్డ్ గానీ, 9th లార్డ్ గానీ, 1st లార్డ్ గానీ ఉన్నప్పుడు కొంత డిఫమేషన్ ఉండవచ్చు. 9th లార్డ్ కొంత లేట్ గా ఇస్తుంది డిఫమేషన్ లైఫ్ లో. 10th లార్డ్ అయితే కొంచెం యంగ్ గా ఉన్నప్పుడే ఇస్తుంది. 1st లార్డ్, 9th లార్డ్ కొద్దిగా లేట్ గా ఇస్తాయి డిఫమేషన్ 8th హౌస్ కనెక్షన్. అలాంటివి జనరలైజ్ చేయొద్దు. ఓకే, శుక్రుడు అష్టమంలో ఉన్నాడు, భార్య వియోగం తొందరగా వస్తుంది, చాలా పొరపాటు. అష్టమం కాదు, ఎక్కడున్నా కూడా కేతుతో శుక్రుడు కలిస్తే అని అంటారు కదా, అట్లా ఏం లేదా? కేతువుతో శుక్రుడు కలిస్తే కదా అంటున్నారు మీరు. ఈ కేతువుతో శుక్రుడు కలిసి ఉండడం 1 రోజుల పాటు ఉంటుంది. ఆ 1 రోజులు కనుక ఎవరికి భార్య తొందరగా పోతుందని మన వాళ్ళకి తెలిసింది అనుకోండి, ఆ టైంలో ఎవ్వరు అసలు పిల్లల్ని కనకుండా చూసుకుంటారు, వాడి భార్య పోకుండా కదా. అవునా కదా? సో శుక్రుడు కేతువుతో కలిసి ఉన్నంత మాత్రాన భార్య పోతుంది అంటే ఒక పాయింట్, ఒక అడిషనల్ చెక్ బాక్స్ గా చెప్పుకోవచ్చు. అంతేగాని దాన్ని ఆధారంగా పట్టుకొని చేయలేము. ఇలాంటివన్నీ భృగునంది నాడి నేర్పించే వాళ్ళు చేస్తూ ఉంటారు. శుక్రుడితో కేతువు కలిసి ఉన్నాడు, పెళ్లి అవ్వదు. శుక్రుడితో కేతువు ఉన్నాడు, భార్య చనిపోతుంది. ఇవి చాలా జనరిక్ రూల్స్. మీ దగ్గర ఏదో 10 జాతకాలు ఉన్నాయనుకోండి, 10లో శుక్రుడు కేతువుతో ఉన్న వాళ్ళకి భార్య చచ్చిపోయిన వాళ్ళని మీరు చూస్తూ ఉండొచ్చు. 100 జాతకాలు ఏంటి, లక్షల్లో ఉంటాయి. శుక్రుడితో కేతువు కలిసి ఉన్నవాడు, భార్య బ్రహ్మాండంగా ఉన్నవాడు బోల్డ్ మంది. సో అలా జనరలైజ్ చేయలేము, కొట్టి కూడా పారేయలేము. అది తప్పు అని నేను అనట్లేదు, కానీ మిగిలినవన్నీ కూడా సరిపోవాలి. ఇప్పుడు సప్తమాధిపతి చూడండి, ప్లేన్ లో ఉన్నాడు, డిస్పోజిటర్ 10th హౌస్ లో ఉన్నాడు. ఎప్పుడు డిస్పోజిటర్ ఫస్ట్ కన్సిడర్ చేయండి. 7th లార్డ్ 12th హౌస్, డిస్పోజిటర్ 10th హౌస్ లో ఉన్నాడు. సో భార్య బాగానే ఉన్నది, కొద్ది రోజులైనా. ముఖ్యంగా ఆవిడ 40 రోజులు 40 ఏళ్ళు ఆయనతో ఉంది. ఓకే, చిన్న వయసులో ఆవిడ చనిపోయింది, అది వేరే విషయం. కానీ 40 ఇయర్స్ అయితే కలిసి ఉన్నారు ఇద్దరు, విడివిడిగా కూడా లేదు. అయితే చూడదగ్గ విషయం ఏంటి అంటే టైమింగ్ చేయకండి. ఓకే, టైమింగ్ చేయడం అంత మంచి ఇది కాదు. ఒకటి మాత్రం చెప్పొచ్చు, ఇక్కడ D1 లోని అష్టమంలో ఉన్న ప్లానెట్స్, ఓకే, అష్టమాన్ని రూల్ చేస్తున్నవే కాదు, D1 లో 8వ ఇంటి సంబంధం ఉన్న గ్రహాలు D9 లో 7వ ఇంట్లో ఉన్నప్పుడు అంత మంచిది కాదు. ఓకే, లైఫ్ కి. ఇప్పుడు అష్టమం ఏం చూపిస్తుంది? డెత్ చూపిస్తుంది కదా. అష్టమం మరణాన్ని చూపిస్తుంది. D1 లో అష్టమ సంబంధం ఉన్న గ్రహము D9 లో సప్తమ సంబంధానికి వచ్చినప్పుడు, అంటే ఇప్పుడు అక్కడ అష్టమంలో ఉండి
ఇక్కడ సప్తమానికి వచ్చింది శుక్రుడు. ఓకే, ఇదంతా మంచి పొజిషన్ కాదు. అచ్చా, అన్యోన్యత చెక్ చేస్తున్నప్పుడు నేను మరి చెప్పానో లేదో నాకు గుర్తులేదు కానీ ఇప్పుడు చూడవలసింది ఏంటంటే బాగున్నారా లేదా అన్నది. ఫస్ట్ లార్డ్ 7th లార్డ్ ని నోట్ చేసుకోండి D1 లో. వాళ్ళని ఇప్పుడు వీళ్ళు ఎవరెవరయ్యారు? ఫస్ట్ లార్డ్ మెర్కరీ అయింది, 7th లార్డ్ జూపిటర్ అయ్యాడు. D1 లో చూడండి వీళ్ళు ఎవరు. వాళ్ళని D9 లో చెక్ చేయండి. షష్టాష్టకాల్లోని ద్విద్వాదశాల్లోని ఉంటే గొడవలు ఉన్నాయి. ఓకే, 6, 8లోని 2, 12లోని D1 లోని ఫస్ట్ 7th లార్డ్స్ కూర్చున్నప్పుడు D9 లో అప్పుడు గొడవలు ఉన్నాయి. లేనప్పుడు సాధారణంగా గొడవలు. ఓకే, పరస్పరం 1, 2, 12, 6, 8 ఇలా ఉన్నప్పుడు గొడవలు ఎక్కువగా ఉన్నాయి. ఇది కూడా ఒక పాయింట్ గా తీసుకోండి, పనికొస్తుంది ఎక్కడైనా. నిన్న పెట్టిన ఎగ్జాంపుల్లో అదే నేను చెప్పాను. సాత్విక రాశుల్లోని D9 లో ఉన్నాయి, కానీ పరస్పరం ఒకదాని నుంచి ఒకటి ఇద్దరికి కూడా షష్టాష్టకాల్లో ఉన్నాయి. ఆ ఎగ్జాంపుల్ ఉంది, వేసుకుని చూసుకోండి ఎవరైతే చూడలేదు. ఇలాంటి ఎగ్జాంపుల్స్ ఇవ్వడానికి కారణం ఏంటి అంటే ఉపయోగపడతాయి, లేదంటే డైరెక్ట్ గా చూడగానే కనిపించకపోవచ్చు. ఇప్పుడు ఇక్కడ నేనేం చూశాను, బుధుడిని గుర్తుపెట్టుకున్నాను. ఫస్ట్ లార్డ్ బుధుడు అయ్యాడు, 7వ ఇంటి వాడు గురువు అయ్యాడు. వీళ్ళిద్దరిని నేను నవాంశలో తీసుకున్నాను, చూడండి ఎలా ఉన్నారు. గురువు తులలో ఉన్నాడు, బుధుడేమో మిథునంలో ఉన్నాడు. ఒకరి నుంచి ఒకరు 5, 9లో ఉన్నారు. చాలా అన్యోన్యంగా ఉంది జంట, వీళ్ళకి ఏమి ఇబ్బందులు. ఓకే, అచ్చా, ఎవరైనా బ్రహ్మచర్య యోగం ఉందేమో అనుకున్నారు. 5, 7 కలిసిపోయి ఉన్నాయి. ఇక్కడ కూడా 5, 7 కలిసిపోయి ఉన్నాయి అని అనుకున్నారు. అలా కాదు. డీకే చూడండి, ఉత్తరాభాద్రలో ఉన్నాడు, శని నక్షత్రంలో ఉన్నాడు, కనుక వర్తించదు. ఓకే, ఒకటి మాత్రం చెప్పొచ్చు ఏంటి అంటే, ఇలాగా 5, 7, 9, 7 ఇలాంటి కనెక్షన్స్ ఉన్నప్పుడు ఏంటి అంటే మనిషి చాలా పవిత్రమైన జీవితం గడపడానికి అవకాశాలు బాగా ఉన్నాయి. ఓకే, భార్య విషయంలో ఇలాంటి వాటిల్లో పవిత్రంగా జీవితాన్ని గడపగలిగే అవకాశాలు చాలా వరకు ఉంటాయి. 5th 7th కనెక్షన్స్, 7th 9th కనెక్షన్స్ వల్ల చాలా మంది అదే దాన్ని కూడా ఏదో డబ్బుకి ఆపాదిస్తున్నారు. ఏదో పంచమ సప్తమాధిపతులు ఉంటే కేంద్ర కోణాధిపతులు డబ్బు గురించి కాదు. మీరు పరాశరుడు రాసిన ఏ శ్లోకాల నుంచి డబ్బు రాదు, ₹10 డబ్బు రాదు. ఓకే, పరాశరుడు రాసిన శ్లోకాలు అన్నింటిలో నుంచి ధర్మం తప్ప ఆయన ఎప్పుడూ డబ్బు గురించి, డబ్బు వస్తుంది అన్న శ్లోకాలు చాలా తక్కువ ఉంటాయి. ఓకే, ఆయన ఇన్ఫాక్ట్ 2వ ఇంటి వాడు 12వ ఇంట్లో ఉండడం, 1వ ఇంటి వాడు 12వ ఇంట్లో ఉండడం, ఇవన్నీ దరిద్ర యోగాల కింద రాస్తాడు. అంటే ఈ రోజుల్లో మన వాళ్ళు, మన ఏమిటంటారు, మన కజిన్ పిల్లలు అందరూ కూడా అమెరికాలో వెళ్ళి ఉంటున్నారు కదా, దాన్ని దరిద్ర యోగం కింద ఆయన రాస్తాడు. చాలా మందిగా కాంబినేషన్స్ ఉంటున్నాయి, వాళ్ళందరూ కోట్లలో సంపాదిస్తున్నారు. ఓకే, అది ఆయన ఉద్దేశంలో ఏంటి అంటే ఆ రోజు ఆ కాలానికి 5,000 సంవత్సరాలు 10,000 సంవత్సరాల క్రితం సముద్రం దాటి ప్రయాణం చేసే దాన్ని మంచిగా భావించేవారు కాదు. అందుకని ఆనాటి విషయాల్ని అలా యథాతథంగా తీసుకుంటే ఎందుకంటే ఈ రోజుల్లో కాలం మారింది. అమెరికా వెళ్ళని వాడు వెధవ అవుతున్నాడు, వెళ్ళిన వాడు చాలా గొప్పవాడు అవుతున్నాడు ప్రస్తుతం ఉన్న సమాజ పరిస్థితులు. కనుక దాన్ని అలా తీసుకోవాల్సిన అవసరం ఉంది. కనుక పంచమ సప్తమ ఏదో కేంద్ర కోణాధిపతులు కలిస్తే ఏదో రాజయోగం, మంత్రియోగం అవేం కావు. ఓకే, కేంద్ర కోణాధిపతులు కలవడం వల్ల ధర్మం, ఎందుకంటే ధర్మము ఒకటి, అర్థము ఒకటి. అంటే చూడండి, ధర్మ కర్మాధిపతి యోగము 9th 10th లార్డ్ కలుస్తాడు. ధర్మము కర్మము, ధర్మ కర్మాధిపతులు కలిసి ఉండడం వల్ల ఏమిటి, నీ కర్మ ధర్మబద్ధముగా ఉంటుంది, అది అర్థం. అంతకని ఇంకేం, అంతేగాని డబ్బులు వచ్చేస్తాయని ఎక్కడ లేదు. చాలా మంది ప్రతి యోగాన్ని డబ్బుకు చెప్పేస్తున్నారు. ఏమిటో మీకు బోల్డ్ డబ్బులు వచ్చాయి, ఎలా వస్తాయండి డబ్బులు? ప్రయత్నం చేస్తే డబ్బులు వస్తాయి, ఏదైనా పని చేస్తే డబ్బులు వస్తాయి. ఏం చేయకుండా నాకు ధర్మకర్మాధిపతి యోగం ఉందని కూర్చుని ఇంటి దగ్గర పడుకుంటే డబ్బులు వస్తాయి? రావు కదా. అలాగే పంచమ సప్తమాధిపతుల యోగం, ఇవన్నీ కూడా మీరు బాగా ధర్మం తెలుసుకోవడానికి. ఎందుకంటే పంచమం కూడా చూడండి, భాగ్యాత్తు భాగ్యం, ధర్మం నుంచి ధర్మం అయింది. ఓకే, దానికి మధ్యలో 1వ ఇల్లు ఉంది, 1, 5, 9, అందుకే ధర్మ త్రికోణాలు అయ్యాయి. ధర్మానికి అర్థాన్ని ముడివేయండి, ఆటోమేటిక్ గా మోక్షము, కామము మన రెగ్యులేషన్ లో ఉంటాయి. ఇదే కదా కోటేశ్వరరావు గారు చెప్తారు. ఆ మాటే పరాశరుడు ఎప్పుడో చెప్పాడు.
అంతేకాని డబ్బుల సంగతి ఆయన ప్రస్తావించలేదు. జాతకంలో ఒక జాతకం చూసి ఇతను బాగా డబ్బు గలవాడు, ఇతను బాగా డబ్బు లేనివాడు అన్నది మీరు చూసి అంత సులువుగా చెప్పలేరు. ఎక్కడా మీరు చెప్పలేరు. ఇప్పుడు ఈ హారోస్కోప్ నేను మీకు పివి నరసింహారావు గారిది కాదు అన్నట్టు ఏదో మామూలు సాధారణ వ్యక్తిని చూపించినట్టు చూపెట్టాను అనుకోండి, ఎవ్వరూ కూడా ఇది డబ్బున్న వ్యక్తి జాతకము. ఎందుకంటే ఆయన చాలా పవర్ అనుభవించాడు. చాలా డబ్బులు చూసుంటాడు జీవితంలో. ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియాగా చేసి చాలా పెద్ద పెద్ద డెసిషన్స్ తీసుకున్నాడు ఆయన. మీరు ఆయన D10 చూస్తే అర్థమవుతుంది. ఈ D10 చూడండి ఎలా ఉందో. లగ్నంలో కుజుడు ఉన్నాడు. ఓకే, ఈయన చార్జ్ తీసుకున్నాడు ప్రైమ్ మినిస్టర్ గా. దేశంలో డబ్బు అయిపోయి దేశం అడుక్కు తింటుంది. ఇంక 15 రోజులు 13 రోజులు ఏదో లెక్క పెట్టి చెప్పారంట ఆయన. మన పేరేంటి, 13 రోజులకి డబ్బులు ఉన్నాయండి అని. మన అదేనండి మన్మోహన్ సింగ్. అదే ఇంకా 13 రోజులు డబ్బులు ఉన్నాయి సార్, ఏం చేద్దాం అని అడిగేట. నాకు నేను కూడా మీలాగే విన్నదే చెప్పాను. నాకేం పివి నరసింహారావు గారు నా దగ్గరికి వచ్చి నాకేం చెప్పలేదు. కానీ అయితే మనం వాజ్పేయిని ఏదో కన్విన్స్ చేసి మొత్తానికి లిబరలైజేషన్ చేద్దాం, గ్లోబల్ ఎకానమీని ఓపెన్ చేద్దాం. ఓకే, దానికి కారణం కూడా మీరు చూడండి. ఇక్కడ లగ్నంలో కుజుడు ఉన్నాడు. ఓకే, సో చార్జ్ తీసుకున్న తర్వాత ఎప్పుడైనా పాలిటీషియన్స్ ఇలా ఉన్నప్పుడు చార్జ్ తీసుకున్న తర్వాత కుజుడు విల్ సే బేసిక్స్. ఓకే, బేసిక్స్ ఉన్నాయి అంతే లైఫ్ లో. ఇది అతను చార్జ్ తీసుకోగానే దేశంలో బేసిక్స్ ఉన్నాయి అంటే ఏదో ఆనాటికి నౌకలు ఉన్నాయి. అదే శుక్రుడు ఉంటే చాలా లగ్జూరియస్ టైంలో ప్రైమ్ మినిస్టర్ అధ్యక్షుడో ఏదో అయినట్టు. ఎందుకంటే కుజుడు ఫస్ట్ రాశికి అధిపతి కదా. మొదటి రాశికి అధిపతి అయిన వాడు మొట్టమొదట పిల్లలకి లేకపోతే మనుషులు ఉన్నప్పుడు ఎర్లీ మ్యాన్ స్టేజ్ తీసుకోండి, గుడ్డ కట్టుకోవడానికి ఉండేది కాదు వాళ్ళకి. హంటింగ్ గ్యాదరింగ్ ఏముంటే దాని మీద మాంసం వేటాడటము, ఆ వేట చేసుకుని తినడం, అది ఎర్లీ మ్యాన్ స్టేజ్. అదే రిఫైన్ అవుతూ కిందకు వచ్చేసరికి, శుక్రుడి దగ్గరికి వచ్చేసరికి, తుల దగ్గరికి వచ్చినప్పటికీ మనిషికి అన్ని అమిరిపోయాయి. అందుకే శుక్రుడు లగ్జరీస్ కి కారకత్వము. యుద్ధం జరుగుతున్నప్పుడు రేషన్ తప్ప ఏమి దొరకకుండా ఎన్ష్యూర్ చేసుకుంటారు గవర్నమెంట్ వాళ్ళు. కావాలంటే చూడండి, ఏ దేశమైన యుద్ధం ప్రకటించింది అనుకోండి, ఇప్పుడు కొంచెం పరిస్థితులు వేరేగా ఉన్నాయి. కానీ మనకి ఇంతకు ముందు ఎప్పుడైనా యుద్ధం జరుగుతోంది అనుకోండి, అందరినీ మీరు ఏ రకంగా డబ్బు ఖర్చు పెట్టకండి అని చెప్పి అన్ని ఆపించేసేది. భోజనం చేయడము, పడుకోవడం, ఏదైనా ఉద్యోగం ఉంటే చేయడము, లేదా ఆ ఉన్న డబ్బులతోనే అవి అమ్ముకుని తింటూ ఉండడం. కారణం ఏంటి అంటే మార్స్ వార్లో ఉన్నప్పుడు బేసిక్స్ మాత్రమే నడిపించగలగడం అవుతుంది. అందుకే వర్తకం బాగా పెరిగినప్పుడు, శుక్రుడు వర్తకం బాగా పెరిగినప్పుడు మీరు ఏది కావాలంటే అది కొనుక్కుని, ఎంత కావాలంటే అంత కొనుక్కుని, ఎంత కావాలంటే అంత నిల్వ చేసుకోవచ్చు. కనుక కుజుడి నుంచి శుక్రుడు వైపు మనిషి ప్రయాణం చేస్తూ ఉంటాడు కాన్స్టెంట్ గా. ఓకే, ఇప్పుడు చూడండి, లగ్నము తులా లగ్నం అయ్యింది. సో మార్కెట్ అందుకు ఓపెన్ అయింది. బేసిక్స్ లో ఉన్నది ఎన్వైరన్మెంట్ ఓపెన్ చేసి తులని ఆయన తయారు చేశాడు. బేసిక్ లో ఉన్న దాన్ని ఆయన తుల తయారు చేసి అందరికి ఇచ్చాడు. ఓకే, ఇక్కడ నుంచి మార్కెట్ ఓపెన్ చేస్తున్నాను. తుల ఇస్ మార్కెట్. సో తుల ఎంత బాగుంటే, ఎంత నీట్ గా ఉంటే, ఎంత క్లీన్ గా ఉంటే తుల అంత బాగుంటుంది మార్కెట్. ఎప్పుడైతే తులలోని ప్లానెట్స్ మంచివి రావో, ఇప్పుడు మార్కెట్స్ ఒత్తిళ్లకు గురవుతాయి. ఓకే, ఇది మరి జనరల్ రూల్ ఇది. కనుక ఎప్పుడైతే మీకు రెట్రోగ్రెషన్ లో ఉన్న ప్లానెట్స్ తులలో ఉండడము, తులలో శని ఉండడము, చాలా మంది అనుకుంటారు తులలో శని ఉచ్చ కదా సూపర్ అని. తులలోని శని అతి బలవంతుడై ఉంటాడు. శని ఏం చేస్తాడు, మెల్లిగా కదులుతాడు. తుల ఏంటి, హాయిగా మెల్లిగా కదిలేవాడిని కదలనిస్తుంది. ఎందుకంటే చల్లగా ఉంటుంది తుల, ఏసీ రూము తుల అంటే. మేషం యుద్ధ రంగంలో పడుకోవడానికి అవ్వదు కదా, ఎప్పుడు మేలుకొని ఉండాలి. శని ముసిలివాడు, పడుకొని ఉండడానికి ఇష్టపడతాడు. పడుకొని ఉండేవాడికి ఏం కావాలి, ఏసీ రూము, మంచి హంసతూలిక తల్పము ఇచ్చేవనుకోండి, హాయిగా పడుకుంటాడు శని. సో అందుకు శని అక్కడ ఉచ్చ పొందుతాడు. శుక్రుడికి శని ఇష్టం ఉండదు. కారణం ఏంటంటే ఆలోచించండి, ఒక రిక్షా వాడు ఉన్నాడు అనుకుందాం, ఒక బంగ్లా యజమాని ఉన్నాడు అనుకో. ఏ కారణం చేతనో ఇద్దరు మంచి ప్రాణ స్నేహితులై ఉన్నారు అనుకో. లేకపోతే ఒక కారు డ్రైవరు, ఒక బంగ్లా యజమాని.
ఈ బంగ్లా యజమాని కారు డ్రైవర్ ని ఓ రాజు ఇంటికి పిలిచి, దారా నువ్వు నా ఫ్రెండ్ కదా, పడుకో మా ఇంట్లో అన్నాడు. ఓ రూమ్ ఇచ్చాడు, ఏసీ వేశాడు. వీడు హాయిగా ఆ రోజు హంసతులిక తల్పం మీద పడుకుంటాడు. వేరే ఈ బంగ్లా ఉన్నవాడు మాత్రం ఆ కార్ డ్రైవర్ ఇంటికి వెళ్ళి ఆ గుడిసెలో పడుకోవాల్సి వచ్చింది అనుకోండి, చాలా కష్టపడతాడు. ఆ రోజు నిద్ర పట్టదు వాడు. ఎందుకంటే అక్కడ హంసతులిక తల్పము లేదు, మరోటి లేదు. కనుక శని శుక్రుడింటికి వచ్చినప్పుడు చాలా హాయిగా ఉంటాడు, చాలా బలాన్ని పుంజుకుంటాడు. శుక్రుడు మాత్రం శని ఇంటికి వెళ్ళినప్పుడు చాలా చాలా చికాకు ఫీల్ అవుతూ ఉంటాడు. ఎందుకంటే ఇక్కడ కావలసిన వసతులు ఆయనకి ఏమీ లేవు. బంగాళాలో పెరిగిన వాడికి ఒక ఏసీ ఉండాలి, మంచి పడుకోవడానికి మంచి బెడ్ ఉండాలి, మంచి రగ్గు ఉండాలి. ఎందుకంటే ఓ పక్క ఏసీ వేసుకుంటాడు, మరో పక్క రగ్గు కప్పుకుంటాడు. ఇందులో ఏసీ ఉండదు, రగ్గు ఉండదు ఈ శని ఇంట్లో కదా. పేదవాడి ఇంట్లో ఏంటుంటుంది, ఏమీ ఉండదు. సరే, ఎక్కడి నుంచి ఎక్కడికో వెళ్ళాం. మొత్తానికి ఏంటి అంటే మీరు చూడండి, సాటర్న్ ఆస్పెక్ట్ చూడండి. దాని మీద మార్స్ ఒకడే సరిపోలేదు, ఇంకా అక్కడ రవి నీటిలో ఉన్నాడు, సాటర్న్ ఆస్పెక్ట్ చేస్తున్నాడు. ఓకే, కాకపోతే ఇంకొక గొప్ప విషయం ఏంటో చూస్తే, లగ్నాత్తు దాన్ని సప్తమంలో వేశాడు శనిని. సో మార్కెట్ ని అతను ఓపెన్ చేయడానికి ఇవన్నీ కారణాలు. సప్తమ శని మార్కెట్ ని ఓపెన్ చేపిస్తుంది. ఎందుకంటే సప్తమ శని డైరెక్షనల్ స్ట్రెంగ్త్ లో ఉంటాడు, విండీ ప్లానెట్ కదా. సో డబ్బులు బాగా రావడానికి అవకాశాలు సప్తమ శనితో. ఓకే, కానీ చాలా స్లో గ్రోత్ ఉంటుంది. కారణం ఏంటి అంటే సప్తమంలో శని ఉన్నాడు, కానీ శని చాలా వేడిగా ఉన్న ప్లేస్ లో ఉండవలసి వచ్చింది. కనుక చాలా తక్కువ డబ్బులు ఉన్నప్పుడు ఇది ఓపెన్ చేయవలసి వచ్చింది మార్కెట్. ఎందుకంటే అప్పటికే చాలా కాలం గడిచిపోయింది, వీడి దగ్గర డబ్బులు లేవు. నిజానికి డబ్బులు ఉండుంటే ఎప్పటికీ కూడా మార్కెట్ ఓపెన్ చేసి ఉండేవారు కాదు, ఇలాగే క్లోజ్డ్ మార్కెట్ లోనే ఉండుండేది. కానీ మార్కెట్ ఓపెన్ చేసిన తర్వాత చాలా మందికి చాలా ఆపర్చునిటీస్ వచ్చాయి. అవన్నీ ఇతను క్రియేట్ చేసాడని మనం చెప్పుకోవాలి. ఇందులో గమనించదగ్గ విషయాలు చూడండి, శుక్రుడు, రవి, చంద్రుడు, కుజుడు, ఇవి ఆయన జీవితంలో నడిచిన దశలు. చూస్తే మీరు చంద్రుడు చూడండి ఎక్కడున్నాడో. లగ్నాత్తు కేంద్రాల్లో ఉన్న ప్లానెట్స్ ని ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఏ గ్రహాలైతే 1, 4, 7, 10 ఉంటాయో అవి ఖచ్చితంగా డబ్బుని తీసుకుని రాగలవు, డబ్బు గాని పదవి గాని. ఓకే, ఇది ఇంతకు ముందు కూడా నేను మాట చెప్పాను, ఎవరైతే వినలేదు వాళ్ళ గురించి చెప్తున్నా. ఇందులో చూడండి, D1 లోని కేంద్రాల్లో ఉన్న గ్రహాలు ఏంటో రాసుకోండి. చంద్రుడు, కుజుడు, రవి, బుధుడు. ఇవి డబ్బు తీసుకొని రాగలవు, అంతేగాని వస్తాయి అని అనలేదు నేను. రాగలవు, పదవి గాని డబ్బు గాని. ఓకే, పదవి వస్తుందా డబ్బు వస్తుందా అన్నది నవాంశని బట్టి ఉంటుంది. నవాంశని తీసుకోండి. నవాంశని తీసుకున్న తర్వాత నవాంశలో మీరు చూడవలసింది ఏంటి అంటే, నవాంశ లగ్నాత్తు ఆ గ్రహాలు ఎలా ఉన్నాయో చూడండి. నవాంశ లగ్నాత్తు ఉన్న గ్రహాలు ఇప్పుడు ఏ గ్రహాలు, వీటినే ఈ కుజుడు, ఈ రవి, బుధుడు, చంద్రుడు, ఈ 4 గ్రహాలు. కుజ, రవి, బుధ, చంద్రుడు, ఇవి మాత్రమే కేంద్రాల్లో ఉన్నాయి కాబట్టి వీటినే నేను చూస్తున్నాను. ఓకే, వీటిలో ఎన్ని గ్రహాలు మీకు కేంద్ర కోణాల్లో ఉంటే అంత బాగా డబ్బు, అంత బాగా పదవి రాగలదు. కోణాల్లో ఉంటే పదవి, కేంద్రాల్లో ఉంటే డబ్బు. ఇది లెక్క. 1, 5, 9, 1, 4, 7, 10. బుధుడు కేంద్రంలోనే ఉన్నట్టు, కోణంలోనే ఉన్నట్టు, రెండిట్లోని వేసుకోవచ్చు. గురువు, చంద్రుడు, రాహువు, కుజుడు, ఈ గ్రహాలు కోణాల్లో ఉన్నాయి. శుక్రుడు చూడండి కేంద్రంలో ఉన్నాడు, సప్తమంలో ఉన్నాడు, కేంద్రంలో ఉన్నాడు. ఇక్కడ అష్టమంలో ఉన్న శుక్రుడు, ఓకే, ఇక్కడ కేంద్రంలో ఉన్నాడు నవాంశం. కేంద్రంలో నవాంశలో ఉన్న గ్రహాలు డబ్బుని తీసుకువస్తాయి, సులువుగా డబ్బులు వస్తాయి. ప్రొవైడెడ్ ఇక్కడ కూడా మీకు రాశి చక్రంలో కూడా మీకు కేంద్రంలో ఉంటే డబ్బులు బాగా ఎక్కువ వస్తాయి. ఎప్పుడైతే ఇక్కడ దుస్థానాల్లో రాశి చక్రంలో ఉండి నవాంశలో మీకు కేంద్రంలో ఉందో కొంత రావాల్సినంత డబ్బు రాకపోయినా కొంత తక్కువ వస్తుంది. ఓకే, అందుకే మీరు ఆయనకి శుక్ర దశ నడుస్తున్నప్పుడు ఆయనకి అప్లిఫ్ట్మెంట్ వచ్చింది కాదని నేను అన్ను, కానీ ఆ తర్వాత దశలు ఇంకా మంచి మంచి దశలు వచ్చాయి. చంద్రుడు కుజుడులోనే ఆయన ప్రైమ్ మినిస్టర్ అయ్యాడు. అంతేనా? అది సార్ ఒక డౌట్ అడగండి. అది మార్స్ వచ్చేది అష్టమాధిపతి కదా,
అష్టమాధిపతి దశమంలో ఉన్నాడు, అయినా కూడా యోగం ఎట్లా వచ్చింది అని అంటే మామూలు జనరల్. అదే అడగమంటున్నాను. మీరు అన్లెస్ యూ ఆస్క్ మీ క్వశ్చన్స్ నాకు తెలియదు, మీకు తెలుసు అని నేను అనుకుంటూ ఉంటా. ఎప్పుడైనా సరే అవునండి, మీ క్వశ్చన్ అయిపోతే నా ఆన్సర్ చెప్తా. అయిపోయిందా? అయిపోయింది. ఓకే, సో కుజుడు తృతీయ అష్టమాధిపతి అయి రాజ్యంలో ఉన్నాడు. అలా ఉన్నా కూడా ఆయనకి అంత మంచి పొజిషన్ అవన్నీ ఎలా వచ్చాయి అన్నది ఈయన ప్రశ్న. సో దీంట్లో గుర్తుపెట్టుకోవాల్సింది ఎప్పుడైనా ఏంటి అంటే, అస్సలు ఈ ఈ ఆధిపత్యాలు ఇలాంటివి మీరు D1 లో చూసి వేసుకోకండి. ఓకే, D1 లో ముఖ్యంగా చూడవలసింది ఏంటి అంటే, డైరెక్షనల్ స్ట్రెంగ్త్ లో ఏ ప్లానెట్స్ ఉన్నాయో చూడండి. అంతకు మించి ఏమి చూడకండి. అష్టమాధిపతి ఇక్కడ ఉన్నాడు, సప్తమాధిపతి అక్కడ ఉన్నాడు, దీంట్లో నుంచి ఏమీ రిజల్ట్ రాదు. ఒక్క మొక్క రిజల్ట్ కూడా రాదు. ఇప్పుడు దీంట్లో నుంచి వచ్చిన రిజల్ట్ ఏంటో నేను చెప్తాను. అష్టమాధిపతి రాజ్యంలో ఉండడం వల్ల ఏమేం జరగవచ్చు? 2-3 జరుగుతాయి. ఒకటి, సడన్ గా ఉద్యోగం రావడం, లేదా సడన్ గా ఉద్యోగం పోవడం. ఏది జరిగినా అష్టమానం సడన్నెస్ ని చూపిస్తుంది. అదే విషయం మీకు పివి నరసింహారావు గారి విషయంలో నిజమైంది. ఆయన ఇంకా రాజకీయ సన్యాసం తీసుకుందాం, నేను చేసిన ఉద్యోగాలు చాలు, నాకు ఆల్రెడీ వయసు అయిపోయింది, నేను పడుకోవడం మంచిది అని ఆయన ఉద్దేశంలో ఉన్నాడు. అలాంటి టైంలో ఆయనకి పిలిచి ప్రైమ్ మినిస్టర్ పదవి ఇచ్చారు. ఓకే, అది అష్టమాధిపతి రాజ్యంలో ఉండడం వల్ల. ఒక్కోసారి ఏమవుతుంది, పదవి పోవడం కూడా అలాగే జరుగుతుంది. సడన్ గా పవర్ పోతుంది. ఓకే, పదవి అవ్వచ్చు, లేకపోతే ఉద్యోగం అవ్వచ్చు. అష్టమాధిపతి రాజ్యంలో ఉంటే పదవి రావడమో లేకపోతే ఉద్యోగం రావడం, ఎందుకంటే రాజ్యం కదా, రాజ్యం రావడం, రాజ్యం పోవడం సడన్ గా జరగచ్చు. లేదా రీసెర్చ్ ఓరియంటెడ్ గా ఏదైనా ఒక ఉద్యోగం చేస్తూ ఉండొచ్చు. 8th లార్డ్ 10th హౌస్. అతని ఉద్యోగం ఏంట్రా అంటే ఏదో కొత్త విషయాన్ని కనిపెట్టడం. ఎందుకంటే 8th హౌస్ విల్ షో యూ అన్కన్వెన్షనల్ థింగ్స్. అందరూ చేస్తున్న పని కాకుండా కొత్తగా ఎవరైనా ఏదైనా చేద్దామని అనుకుంటే మాత్రం అష్టమం ఉండి తీరాలి. ప్రపంచంలో అందరూ ఇప్పుడేదో ఒక మొబైల్ లేదనుకుందాం, అందరూ ల్యాండ్ లైన్స్ వాడుతున్నారు. ఒక ఆయన వచ్చి మొబైల్ కనిపెడతాడు సడన్ గా. అతనికి ఏంటి అంటే, అతను ఉదయం 7 గంటలకు ఎప్పుడో ఆఫీస్కి వస్తాడు. అది రోబో సినిమాలో రజనీకాంత్ చూడండి, వస్తాడు ఏదో 7 గంటలకు ఆఫీస్కి వస్తాడు, 3 రోజులు 4 రోజులు అక్కడే ఉంటాడు, మర్చిపోతాడు 3 రోజులు అయిపోయింది ఇక్కడికి వచ్చి మనం. కాన్స్టెంట్ గా పని మీద ఉంటాడు. మళ్ళీ ఇంటికి వెళ్తాడు, 3 రోజులు పడుకుని పోతాడు, తెలియదు అతనికి పడుకుని పోయిన విషయం. 3వ రోజు లేస్తాడు, మళ్ళీ ఆఫీస్కి రెడీ అవుతాడు, వస్తాడు. అలా అన్కన్వెన్షనల్ గా ఒక టైమింగ్ పాడు లేకుండా రీసెర్చ్ లో ఉండే వాళ్ళని కూడా మీకు అష్టమాధిపతి రాజ్యం నుంచి రావచ్చు. ఇంకోటి, ఏ ఉద్యోగము స్టేబుల్ గా చేయకపోవడం కూడా అష్టమాధిపతి రాజ్యంలో ఉండవచ్చు. ఓకే, అంటే 8th 10th కనెక్షన్స్ ఏవైనా కావచ్చు. ఓకే, ఏ ఉద్యోగము స్థిరంగా చేయకపోవడం, ఇది ఒక కాంబినేషన్ కావచ్చు. ఇలాగా ఇంకొక 100 చెప్పచ్చు 8, 10కి. నేను ఏంటంటే చెప్పాను, స్థిరంగా ఉద్యోగం లేకపోవడం, లేదా స్థిరంగా ఒక చోట ఉద్యోగం చేయకపోవడం, మాటి మాటికి ఉద్యోగంలో చెడ్డ పేరు తెచ్చుకుని ఆ ఉద్యోగం వాళ్ళని తీసేస్తూ ఉండడం, అతని ఉద్యోగం తొలగిస్తూ ఉండడం ఈ వ్యక్తిని. లేదా సడన్ గా ఉద్యోగం రావడం, సడన్ గా ఉద్యోగం పోవడం. లేదా ఉద్యోగం ఇంక అక్కర్లేదు, నేను ఉద్యోగం మానేస్తున్నాను అన్న టైంకి ఉద్యోగం రావడం. ఇందులో ఏవైనా జరగవచ్చు అష్టమాధిపతి రాజ్యంలో ఉండడం వల్ల. అంతేగాని ఏదో 8th లార్డ్ 10th లో ఉంటే ఏదో ప్రమాదం జరిగిపోతుంది, 9th లార్డ్ 10th లో ఉంటే కలెక్టర్ అయిపోతారు, చాలా పొరపాటు. అష్టమాధిపతి రాజ్యంలో ఉన్నా కూడా కలెక్టర్ వచ్చి, ఈయన ప్రైమ్ మినిస్టర్ అయ్యాడు, కలెక్టర్ అవడం ఏమిటి కదా, ప్రైమ్ మినిస్టరే అయ్యాడు, కలెక్టర్ అవడం చాలా చిన్న విషయం. ప్రైమ్ మినిస్టర్ కాబట్టి చూసుకోవాల్సింది D1 లో ఏంటి అంటే, ఏ గ్రహాలు డైరెక్షనల్ స్ట్రెంగ్త్ లో ఉన్నాయో చూడండి. డైరెక్షనల్ స్ట్రెంగ్త్ లో గనక 1కి మించి గ్రహం ఉందా, అతను చాలా పెద్ద పొజిషన్కి వెళ్ళబోతుంది. ఓకే, ప్రొవైడెడ్ మిగిలినవి కూడా చూడండి. అంతేగాని చూసేసి 2 గ్రహాలు నాకు డైరెక్షనల్ స్ట్రెంగ్త్ లో ఉన్నాయండి, గురువు ఉన్నాడు, బుధుడు ఉన్నాడు లగ్నంలో, పొడుగు వస్తున్నారు, అలా ఉంటే ఉపయోగం లేదు. ఓకే, రవి కుజులు ఇంకా ఓ చోట ఉన్నారు, వేరే రకంగా గురు బుధులు ఓ చోట ఉన్నారు, 2 చాలా పరస్పరం విరుద్ధమైనవి. అవి నేను నేర్పిస్తాను ఎలాగో చేయాలో. సింపుల్ రూల్స్ చెప్తాను. సార్ సన్ కూడా 12th హౌస్ వాడు కూడా, 12th హౌస్ అది కూడా డైరెక్షనల్ స్ట్రెంత్ నుంచే సన్ ఉపయోగపడ్డా అది. అంతే కదా డైరెక్షనల్ స్ట్రెంగ్త్ 12th హౌస్. 12th హౌస్ మర్చిపోండి, ఓన్లీ 10th హౌస్ లోని
2 ప్లానెట్స్ డైరెక్షనల్ స్ట్రెంగ్త్ లో ఉన్నాయి. ఓకే, సో మోస్ట్ ఇంపార్టెంట్ హారోస్కోప్ కి 10th హౌస్. అక్కడ మీకు లగ్న లార్డ్ తో కలిసి 2 గ్రహాలు డైరెక్షనల్ స్ట్రెంగ్త్ లో ఉన్నాయి. అక్కడ లగ్న లార్డ్ లేకపోయినా కూడా మీకు అంత మంచి జరిగి ఉండకపోవచ్చు. లగ్న లార్డ్ స్వక్షేత్రంలో ఉన్నాడు, స్పెషల్ పొజిషన్ లో. ఓకే, 12th అంటున్నాను, 10th హౌస్ లో 2 ప్లానెట్స్ డైరెక్షనల్ స్ట్రెంగ్త్ లో ఉన్నాయి. ఇది లగ్నంలో గురువు బుధుడు ఉన్నాడు అనుకుందాం. ఎలాగో సమయం వచ్చింది కాబట్టి నేర్పిస్తున్నాను. లగ్నంలో గురువు బుధుడు ఉన్నాయి, అది కూడా మరి 2 ప్లానెట్స్ డైరెక్షనల్ స్ట్రెంగ్త్ లో ఉంటాయి. సూపర్ కదా? కాదు. గురువు బుధుడు ఇంటికి వెళ్తే ఎలా ఉంటుంది, బుధుడు గురువు ఇంటికి వెళ్తే ఎలా ఉంటుందో వేసుకోండి. ఫస్ట్ బుధుడిని గురువు ఇంట్లో వేసుకుందాం. వేసుకుంటే ఏమైంది, గురువు ఇళ్ళు 2 ఉన్నాయి. ఒకటి సాజిటేరియస్, ఇంకోటి పైసెస్. సాజిటేరియస్ లో మెర్కురీని వేసుకుంటే ఓకే, బాగానే ఉన్నట్టుగా కనిపిస్తుంది. కానీ గురు బుధులు పరస్పర బాధకులు. చూడండి, గురువు లగ్నంగా కలవాడికి బుధుడు బాధకుడై ఉంటాడు. బుధుడు లగ్నంగా ఉన్నవాడి గురువు బాధకుడై ఉంటాడు. పరస్పరం ఒకరికొకరు బాధకులై ఉంటారు. వీళ్ళిద్దరికి పడదు. ఎందుకంటే గురువు ఏమంటాడంటే, బాగా విద్య నేర్చుకో, గుంభనంగా ఉండు, నిండుకుండా తొణకకుండా ఉంటుంది. బుధుడు చిన్నపిల్లాడు, గురువుకి 55, 60, 70 ఏళ్ళు ఉంటాయి, ముసలాడు. బాగా విద్యని వంట పట్టించుకున్నాడు. బుధుడు క్యూరియస్ చైల్డ్ ఏం చేస్తాడు, నేర్చుకున్న దాన్ని వెంటనే ప్రదర్శించాలి, నేను 10 మంది ముందు ప్రదర్శించి ఆ మెప్పును పొందాలనుకుంటాడు. గురువు ఎవరి మెప్పు కోసము పని చేయడు. గురువు తనకి బాగా విద్య నేర్చుకుని ఎవరు నన్ను పొగడడానికి కోసం నేను చేయడం లేదు, ఇది చేస్తున్నాను, చెయ్యాలి కాబట్టి నేను చేస్తున్నాను. బుధుడు అలా కాదు, ప్రదర్శన చేసి దాని మీద పెద్ద పేరు సంపాదించాలి అని అనుకుంటాడు. 2 తప్పని నేను అనట్లేదు. ఓకే, ఇందులో గురువు చాలా మంచిదని, బుధుడు చెడ్డదని నేను చెప్పడం లేదు. ఒక్కొక్కసారి ప్రదర్శన కూడా అవసరం, లేకపోతే ప్రపంచానికి ఎలా తెలుస్తుంది, నీకు అన్ని బాగా వచ్చు కానీ నువ్వు ఎవరికి ఏం చెప్పలేదు, కామ్ గా కూర్చున్నావు, ఒక కుర్చీ వేసుకుని జపం చేసుకుంటూ కూర్చున్నావు, బాగా అన్ని నేర్చేసుకుని ఎవరికి ఏం చెప్పలేదు, నాకు అన్ని వచ్చని. ఎవరికి ఉపయోగం లేదు, అది కూడా తప్పే. ఓకే, అలాగే 10 మంది ముందు ఉత్త ప్రదర్శనే విద్యగా పెట్టుకుని ఇంకా మళ్ళా కొంచెం కొత్తగా నేర్చుకోకుండా ఆగిపోయామనుకో, అది తప్పే. ఇప్పుడు బుధుడు సాజిటేరియస్ లో ఉంటే పర్వాలేదు, కానీ పైసెస్ లో బుధుడు ఉంటే మాత్రం నీతిలో ఉంటాడు. కనుక గురు బుధులు కలిసి ఉన్నప్పుడు పరస్పర బాధకులు అవుతున్నారు. ఒకడింట్లో ఒకడు ఎలా ఉన్నాడో కూడా లెక్క వేసుకోండి. అవతలి వాడు తాను వాళ్ళ ఇంటికి వెళ్తే ఇతను నీతి పడుతున్నాడు అనుకోండి, అలాంటి వాడితో కలవకుండా ఉండడం ఇష్టపడతాడు. ఇలా ఉపయోగపడతాయి నిజానికి నీతులు, ఉచ్చలు. అంతేకాని ఆ గ్రహం నీతిలో ఉంది, ఈ గ్రహం నీతిలో ఉంది, దానివల్ల ఏం ఉపయోగం లేదు, ఏమి తెలియదు, ఏమి రాదు. డైరెక్షనల్ స్ట్రెంగ్త్ లో ఉన్నప్పుడు రవి కుజులు పరస్పర యోగకారకులు. చూడండి, కుజుడు లగ్నంగా వేసుకోండి, అంటే మేష లగ్నాన్ని వేసుకుంటే రవి 5వ ఇంటివాడు అయ్యాడు. వృశ్చిక లగ్నాన్ని వేసుకోండి, రవి 10వ ఇంటివాడు అయ్యాడు. ఓకే, ఇప్పుడు రవిని లగ్నాన్ని సింహంగా వేసుకోండి, కుజుడు దశమ పంచమాధిపతి అయ్యాడు, ఈ రాజ్యోగ కారకుడు అవుతున్నాడు. కనుక రవి కుజుల కలయిక దశమంలోని చాలా మేలు చేస్తుంది. లగ్నంలో గురు బుధుల కలయిక ఎటు వెళ్లాలో తెలియక ఓసారి ప్రదర్శన చేద్దామని, ఓసారి గుంభనంగా ఉందామని మనిషి పూర్తి కన్ఫ్యూజ్డ్ స్టేట్ లో ఉంటాడు. ఓకే, అర్థమైంది అనుకుంటున్నాను నేను జనాలకు. సార్ చిన్న డౌట్, ఇక్కడ సింహ లగ్నానికి బాధకుడే అవుతాడు కదా సార్ కుజుడు? అవనివ్వండి, కానీ బాధకుడు అయినా కూడా పంచమ రాజ్యాధిపతి రాజ్యోగ కారకుడు కదా. బాధకుడు ఎందుకు అవుతున్నాడు, రాజ్య సంపాదన కోసం. ఓకే, చతుర్థ నవమాధిపతి రాజ్యోగ కారకుడు కదా, భాగ్యాన్ని పెంచడం కోసం బాధ పెడుతున్నాడు, తప్పులేదు. కానీ ఇక్కడ విషయం గురు బుధులకు ఉన్నప్పుడు మాత్రం విషయం వేరు, పరస్పర బాధకత్వం వేరు. ఎవరితోనే హ్యాపీగా లేరు కదా. సేమ్ లాజిక్ మార్స్ ను మూన్ కూడా అప్లై అవుతుందండి చంద్రకుజులు. ఎగ్జాక్ట్లీ, చంద్రకుజులు అన్నిటికంటే చికాకు. చంద్రుడు పీస్ లవింగ్ పర్సన్, కుజుడు ఎప్పుడు వార్ లవింగ్ పర్సన్. అందుకే ఒకళ్ళింట్లో ఒకళ్ళు నీచి పొందుతున్నారు. చంద్రుడికి ఏం కావాలి, అస్సలు గొడవద్దు, కామ్గా ఉండాలి. గొడవ లేకుండా ఉంటే హాయిగా ఉంటాడు చంద్రుడు. ఎందుకంటే మనస్సుకి గొడవ లేకుండా, ఆందోళన లేకుండా ఉందనుకోండి, మనస్సు హాయిగా ఉంటుంది. కుజుడికి ఏం కావాలి, ఎంత గొడవ పడితే
అంత బాగుంటుంది, అంత ప్రశాంతంగా ఉంటుంది కుజుడికి. అబ్బా ఇవాళ యుద్ధం వచ్చిందిరా, నాకు పని వచ్చింది, అది కుజుడు. సత్యారావు. సార్ ఇప్పుడు ఈ నరసింహరావు గారు విషయం చార్ట్ విషయంలో ఇప్పుడు 10th లో 8th లార్డు సన్ను కలిసి ఉన్నారు కదా సార్. ఈయనకైతే ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా పోస్ట్ వచ్చింది. మామూలుగా సామాన్యుడు అయితే కొందరికి తండ్రి చనిపోయినప్పుడు తండ్రి ఉద్యోగం కొడుకు వస్తుందని చెప్పొచ్చండి ఇలాగా? రావచ్చు, అవకాశం ఉంది. ఎందుకంటే నైన్త్ నుంచి 2nd హౌస్ అయింది తండ్రి యొక్క ఆర్జన, 8th హౌస్ ఇన్హెరిటెన్స్ గా అతనికి రాజ్యం వచ్చింది, అలా కూడా చెప్పచ్చు. సార్ 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 ఇంకా చాలా చెప్పచ్చు. అదే సార్. తర్వాత ఈయనకి ఇన్ని లాంగ్వేజెస్ ఎలాగొచ్చాయి మనం అలా చెప్పగలం సార్? మొదట్లో జాయిన్ అవ్వలేదా మీరు? లేట్ గా జాయిన్ అయినట్టున్నారు. సారీ సార్. అవును సార్, నేను యాక్చువల్ బయటకి ఆల్రెడీ చెప్పాము, వినండి మళ్ళీ మరొకసారి వీడియో అప్లోడ్ చేస్తా, వినండి. ఆల్రెడీ చెప్పారు, 2-3 చెప్పారు ఆల్రెడీ. తర్వాత ఈ పిల్లలు అంటే చిల్డ్రన్ అంతమందికి అది కూడా చెప్పారు సార్ ఏమన్నా పాయింట్? చెప్పా, అది కూడా మాట్లాడు సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. అచ్చా, చిల్డ్రన్ ఇలాంటివి చూస్తున్నప్పుడు కారకత్వాలు వాడండి. ఓకే, ఎలాగో చెప్తా చూడండి. 2-3 రకాలుగా కారకత్వాలు వాడచ్చు. పంచమాధిపతి గురువుతో కలిసి ఉన్నాడు. ఓకే, పంచమాధిపతి గురువుతో కలిసి ఉన్నాడు అనుకుని, ఇది ఎగ్జాంపుల్. ఓకే, ఇందులో వచ్చింది కదా, ఇప్పుడు ఆయన అడిగాడు కాదు గుర్తొచ్చు. పంచమాధిపతి గురువుతో కలిసి ఉన్నాడు. గురువు పుత్రకారకుడు లేదా సంతానకారకుడు. పంచమాధిపతి ఎవడైతే ఉంటాడో అతన్ని గురువుతో కలిసి ఉన్నప్పుడు మంచిగా ఉంటారు పిల్లలు, కారకుడితో అధిపతి కలిసి ఉన్నప్పుడు. ఇది ఒక సింపుల్ రూల్. అలాగే కేంద్రాల విషయానికి వచ్చినప్పుడు, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇలాగే పెళ్లి చూడాలనుకోండి, సప్తమాధిపతి శుక్రుడితో కలిసి ఉండడం, అది కూడా చూడవచ్చు. వివాహం బాగానే ఉండడానికి అవకాశం ఉంది, కానీ మిగిలిన రూల్స్ అప్లై చేయండి దయచేసి. ఎందుకంటే శుక్రుడు సాధారణంగా మలిన పడకుండా ఉండడానికి ఇష్టపడతాడు, ఎవరితోని కలవకుండా. విడిగా శుక్రుడు ఉన్నాడు అనుకోండి, అప్పుడు ప్యూరిటీ ఎక్కువ ఉంటుంది, మనిషి అవకాశం ఉంది, ప్యూరిటీ ఎక్కువ ఉండడానికి అవకాశం ఉంది. ఓకే, అది కూడా సబ్జెక్ట్. ఎందుకంటే లగ్నాత్తు తృతీయంలో ఉన్నాడా, లగ్నాత్తు తృతీయంలో ఉన్నాడు అనుకోండి, కొంచెం చపలత్వం ఉండే అవకాశాలు ఉన్నాయి, విడిగా ఉన్నా కూడా, డిపెండింగ్ ఆన్ మళ్ళీ సైన్. ఎందుకంటే ఇలాంటి రూల్స్ చెప్తున్నప్పుడు ఇబ్బంది ఏంటి అంటే, ఇవి అలాగా హార్డ్ అండ్ ఫాస్ట్ గా ఇలా అప్లై చేసి మా మాస్టర్ చెప్పారు అని చెప్పేశారు అనుకోండి, ఎక్కడైనా చెప్పలేం. 100కి 60%, 70% మాత్రమే పనిచేస్తాయి ఇలాంటి రూల్స్. ఇంకొకటి చూడొచ్చు ఏంటి అంటే, సప్తమాన్ని చూస్తున్నప్పుడు మాత్రం ఒకటి గుర్తుపెట్టుకోండి. సప్తమంలో ఏ గ్రహము డైరెక్షనల్ స్ట్రెంగ్త్ లో ఉంటుందో చూడండి. ముఖ్యంగా 1, 4, 7, 10 కదా. 1, 4, 7, 10 కి డైరెక్షనల్ స్ట్రెంగ్త్ ప్లానెట్స్ ఉంటాయి. ఫస్ట్ హౌస్ లో గురువు బుధుడు, జూపిటర్, మెర్కరీ. 4th హౌస్ లో మూను, వీనస్. 7th హౌస్ లో సాటర్న్, రాహు. 10th హౌస్ లో రవి, కుజుడు. ఇవి కదా డైరెక్షనల్ స్ట్రెంగ్త్స్. 7th లార్డ్ వెళ్ళి డైరెక్షనల్ స్ట్రెంగ్త్ లో ఉండే గ్రహం ఏది 7th కి? సాటర్న్ అవుతున్నాడు. సో 7th లార్డ్ సాటర్న్ తో ఉన్నప్పుడు ఓకే, జనరల్ గా మ్యారేజ్ లో స్టెబిలిటీ ఉండడానికి అవకాశం ఉంది, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎక్కడ ఉన్నారు వాళ్ళిద్దరూ కలిసి. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ 7th లార్డ్ శనితో కలిసి ఉన్నాడు అనుకుందాం, మ్యారేజ్ లో గొడవలు తక్కువ ఉంటాయి, 12వ ఇంట్లో ఉన్నా సరే. ఇప్పుడు ఇదే ఎగ్జాంపుల్. 7th లార్డ్ గురువు అయ్యాడు, శనితో కలిసి ఉన్నాడు. ఇనీషియల్ లో ఏమైనా కొద్దిగా చిన్నవి ఏమైనా ఇబ్బందులు ఉంటే ఉండొచ్చునేమో, కానీ ఓవరాల్ గా టోటల్ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ లైఫ్ లో, మొత్తం జీవితంలో కాలంలో గొడవలు తక్కువ ఉండొచ్చు, లేదా కొంత మెచ్యూరిటీ వచ్చాక అస్సలు గొడవలు లేకుండా చాలా అన్యోన్యంగా ఉన్నట్టుగా కనిపించవచ్చు జంట. ఇలాంటివి చిన్న రూల్స్ ఉపయోగపడతాయి, గుర్తుపెట్టుకోండి. కానీ వీటిని హార్డ్ అండ్ ఫాస్ట్ గా అప్లై చేయకూడదు. సప్తమాధిపతితో కలిసి శని ఉన్నాడు, సూపర్ గా ఉంది, అలాంటి కంక్లూజన్స్ వెంటనే జంప్స్ చేయొద్దు. ఓకే, అది ఒక పాయింట్ గా పెట్టుకోండి, ఉపయోగపడతాయి. ఓకే, సో 5th లార్డ్ సాటర్న్ అయ్యాడు, జూపిటర్ తో కలిసి ఉన్నాడు, కాబట్టి బహుపుత్ర యోగము లేదా బహు సంతాన యోగము, మీకు ఇష్టం ఏ పేరుగా వస్తే ఆ పేరు పెట్టుకోండి.
ఇలాంటి యోగాలు మీకు మీరు తయారు చేసుకున్నారనుకోండి, ఇవి బ్రహ్మాండం పనిచేస్తాయి. అంతేకాని లగ్నంలో గురువు ఉచ్చలో ఉన్నాడు హంసయోగము, లగ్నంలో శని స్వక్షేత్రంలో ఉన్నాడు శస్యయోగము, ఇలాంటివి ఏవి పనిచేయట్లేదు. ఓకే, అసలు వీటిని కన్సిడర్ చేయకుండా ఉండండి, సుఖంగా ఉంటారు. పంచమహాపురుష యోగాల్ని అసలు కన్సిడర్ చేయవద్దు, అవి ఏవి పనిచేయట్లేదు. చాలా వరకు ఇబ్బందులు కూడా వస్తున్నాయి దాంట్లో నుంచి. ఎందుకంటే అవి 50% మందికి బాగున్నాయి, 50% మందికి బాగోలేవు. మరి ఇబ్బంది ఉన్నట్టు మరి అసలు అది కన్సిడర్ చేయడం వేస్ట్ అంటున్నాను నేనైతే. కారణం అది. ఇలా మీరు ఇప్పుడు చూడండి, శని గురువులు కలిసి ఉన్నారు, పంచమాధిపతి పుత్రకారకుడితో కలిసి ఉన్నాడు కనుక పిల్లలు బాగున్నారు. ఇది లగ్నం మారిపోయింది అనుకోండి, రిజల్ట్ మారిపోయింది. జాగ్రత్తగా చూడండి ఎవరైనా సరే. ఇప్పుడు ఆ శని గురువులు అక్కడే ఉంటారు, లగ్నం మారిపోయింది, రిజల్ట్ పూర్తిగా మారిపోతుంది, వాడి జీవితం వేరేలా ఉంటుంది. అందుకే ఒకలా ఉండదు. ఇప్పుడు మీరు గనక ఈ పంచమహాపురుష యోగాలు పెట్టుకున్నారు, లేకపోతే ఏదో శని ఉచ్చులో ఉన్నాడు సూపర్ గా ఉంటుందని పెట్టుకున్నారు, ఆ 2.5 ఏళ్ళు శని అక్కడే ఉంటాడు, ఉచ్చులోనే ఉంటాడు, ఎక్కడికి మారడు. మీ ప్రిడిక్షన్ మారదు, కానీ ఎవరికి సరిపోదు, ఉపయోగం ఉండదు. అంతకంటే కేంద్రాలకి డైరెక్షనల్ స్ట్రెంగ్త్ లో ఉన్న ప్లానెట్ తోని ఆ పర్టికులర్ కేంద్రాధిపతి కలిసి ఉంటే యోగించడము. ఓకే, ఇదొకటి పెట్టుకోవచ్చు. రెండోది, ఏ అధిపతి అయినా సరే, ఇప్పుడు పంచమాధిపతికి కారకుడు కలవడం, అధిపతి కారకుల కలయిక. రెండోది, కేంద్రాలకి అక్కడ డైరెక్షనల్ స్ట్రెంగ్త్ పొందేవాడి కలయిక. ఇవి బాగా పనిచేస్తున్నాయి. ఇది కూడా ఆల్రెడీ చాలా మంది చెప్పిందే చెప్తున్నాను, నేనేదో కొత్తగా ఏం తయారు చేసి చెప్పట్లేదే, ఎవరు ఆ ఉద్దేశంలో ఉండకండి. ఈ మధ్యన ఏదో కొత్తగా ఒకటి బయలుదేరింది, ఒరిజినల్ రీసెర్చ్ అంటున్నారు. ఒరిజినల్ రీసెర్చ్ ఏమిటో అది నాకు ఇప్పుడు బోధపడలేదు. ఆల్రెడీ అన్ని మన వాళ్ళు రాసి పెట్టారు, ఇంక మళ్ళీ ఒరిజినల్ రీసెర్చ్ ఎలా అవుతుంది? ఎవరో ఒకళ్ళు చెప్పింది, ఇంతకు ముందు చూసిందే, అది పనికొచ్చిందే, అలాంటిదే పనికొస్తుంది. అంతేకాని ఒరిజినల్ రీసెర్చ్ అలాంటిది ఏమి ఉండదు. ఓకే, ఒరిజినల్ లేదు, రీసెర్చ్ లేదు, అందరూ ఇంతకు ముందు చెప్పిందే. నేను వాటిల్లో మనకి నిజంగా ఏవి పనికొస్తున్నాయో అవి మాత్రమే చెప్తున్నాను. సో దట్ రోజుకు ఒక రూల్ చెప్పిన మార్చకుండా కొంచెం సులువుగా ఉంటుంది అందరికి. ఎవరో మంచి స్మైలీ ఫేస్ బాగా నవ్వుతూ పెట్టారు, ఎవరు అది? జేకే. అవునండి, ఇప్పుడు యూట్యూబ్ లో అందరూ అదే చెప్తున్నారు కదా, దిస్ ఈజ్ మై రీసెర్చ్, ఐ కేమ్ టు దిస్ కన్క్లూజన్ అని. ఒరిజినల్ రీసెర్చ్ అంటే నేనే వాళ్ళకి అగేన్స్ట్ ఏం కాదు. కొంతమంది అలా చేసిన వాళ్ళలో కూడా ఇప్పుడు నవదుర్గలు చేశాను, అతని పేరేంటి, శుభమాలోక్. శుభమాలోక్, అతను నక్షత్రాలు కూడా అతను చేశాడు, బాగానే చెప్పాడు. చెప్పలేదని నేను యా, అన్నది. చాలా అవును, చాలా కలుస్తున్నాయి. చాలా చాలా వరకు ఆయన లేదు చేశాడు. సార్, ఇప్పుడు కొత్తగా అది కూడా ఎంతవరకు అని అడుగుదాం అనుకుంటున్నా, బట్ ఇట్స్ టూ ఎర్లీ. డిఎన్ఏ అస్ట్రాలజీ అని చెప్పి చాలా వస్తున్నాయి ఇప్పుడు. సో ఓకే, యా, అలాంటి కొత్త కాన్సెప్ట్లు వింటున్నాం. డిఎన్ఏ ఆస్ట్రాలజీ, ఐ డోంట్ నో వాట్ ఇట్ ఈస్, బట్ అంటే డిఎన్ఏ అంటే యూజువల్ గా జరిగేవి కాదు. ఇప్పుడు సాటర్న్ ఎక్కడైనా ఉంటే సాటర్న్ అందరూ ఈ ఫలితాలు ఇస్తాడు అనుకుంటాడు, కానీ సాటర్న్ బుధుడు ఫలితాలు ఇస్తాడు. సాటర్న్ యా, మీ డిఎన్ఏ ఎలాగ మనం ఎలాగైతే ఇన్హెరిటెన్స్ లేకపోతే డిఎన్ఏ కనుక్కుంటామో, సో అలాగా దేని ద్వారా మీకు ఇలా వచ్చింది, సో ఈయన ఇక్కడ ఉన్నాడంటే ఈయన వేరే ఏదో సంహౌ ఆ ప్లానెట్ ఆ కారకత్వాలు ఆ సిగ్నిఫికేషన్స్ తో కాకుండా వేరేదేదో రిలేట్ అవుతుంది. సరిపోతున్నాయా? మీరు చెక్ చేశారా? ఎవరిని ఏమో తెలియదు సార్, ఎవరిని? ఓకే, తెలియదండి, ఎందుకంటే నాకు అంత నాలెడ్జ్ లేదు. సో ఐఎమ్ స్టిల్ లెర్నింగ్. తెలియదు. ఎప్పుడు నా ఉద్దేశం ఎప్పుడు ఎలా ఉంటుందంటే, ఎవరిని కొట్టి పడేయకండి. ఎవరు ఏదైనా చెప్తే అది ముందు పరిశీలించండి, పనికొస్తుందో లేదో. ఓ 10 జాతకాలు ముందు పెట్టుకొని కనీసం ఆ 10 చెప్పింది పని చేస్తుందా లేదా. 11 ఫుల్ గా ఏం చెప్పరు కదా సార్, యూట్యూబ్ లో ఫుల్ గా ఏం చెప్పరు కదా, పైన ఒకటి చెప్తారు ఒక లైన్. సో ఓకే, అయ్యా, నాలా ఎవరు ఫుల్ గా చెప్పలేదు, సగమే చెప్పి ఊరుకుంటున్నారు. మీరు ఎప్పుడే అలా అంటున్నారేమో అనిపిస్తుందండి. నేనైతే నేను ఎక్కడ విన్నా సరే పూర్తిగానే చెప్తున్నారేమో అనిపించింది ఎవరు చెప్పినా సరే. ఏమో సార్, అయి ఉండొచ్చు. శివరావు గారు, అది మన పిల్లల్ని ఆయన పెద్ద యాక్టివ్ గా పైకి తీసుకురాలేదు, జస్ట్ అలా అదే వదిలేశారు అంతే. అంటే ఆయన కొన్ని పవర్ కి వాళ్ళు సాధారణంగా రాజకీయ నాయకుడు ఇంకొక వాళ్ళ కొడుకుని మళ్ళీ చేసి అలా ఫోర్టిఫై చేస్తుంటారు కదా, అలా చేయలేదు ఆయన. అది
అదే పూర్వ ఫల్గుని అండి. పూర్వ ఫల్గునిలోని ఏ టైంకి ఏం చేయాలో అది సరిగ్గా చేయకపోవడం. ఓకే ఓకే, లేట్ అయిపోతాయి అన్ని. అదొకటి ధర్మకర్మాధిపతి యోగం కూడా ఉంది కదా సార్. యాక్చువల్ గా అయితే మన ఉండే ఆఫీసులకి మన వర్క్ కి పిల్లలకి సంబంధం ఉంది. మనం రాజకీయ నాయకులు అయితే పిల్లలు చేయాలి, రూల్ ఏం లేదు కదా. వాళ్ళ క్యాపబిలిటీస్ ని బట్టి వాళ్ళు రావాలి. సో యా, అది యాక్చువల్లీ ధర్మకర్మాధిపతి యోగం. అలాగే సాటర్న్ జూపిటర్ ఉంటే వాళ్ళు ధర్మమే ఫాలో అవుతారు కదా. పిల్లలకి ఇంట్రెస్ట్ ఉంది, వాళ్ళ క్యాపబిలిటీ అయితే అంటే డబ్బు సంపాదన, ఆస్తి. అదే చెప్తున్నానమ్మా, శని గురువు కలిసి ఒక సంవత్సరం పాటు ఉంటారు కనుక అది చాలా జనరిక్ స్టేట్మెంట్. ఓకే, ధర్మ కర్మాధిపతి యోగము అది న్యాచురల్ 7th 9th 10th లార్డ్స్ కంటే ఇట్ విల్ స్టే ఫర్ 1 whole year ఉంటుంది, ఒక సంవత్సరం పూర్తిగా ఉంటుంది. కనుక అందరూ అలాగే ఉన్నారు, వాళ్ళ పిల్లలకి ఏమి చేసుకోలేదు అని అనడం చాలా అవివేకం. ఐ విల్ నాట్ అగ్రీ విత్ దిస్ పాయింట్. ఆయన ఇంకా మీరు పంచమాధిపతి, రెండోది పంచమాధిపతి యొక్క డిస్పోజిటర్, ఆ రెండు చూడండి. పంచమాధిపతితో కలిసి ఉన్న గ్రహం చూడండి. ఇందాకలే ఎవరో చెప్పారు, గురువా ఎవరు చెప్పారు 20th డిగ్రీలో ఉంది, అది ఇందులోని కాలరాత్రి జ్యోతి గారు చెప్పినట్టున్నారు. ఓకే, సో సెవెంత్ నవాంశలో ఉన్నారు. 7th నవాంశ, కాలరాత్రి నవాంశ అంటాం కదా. సో సాటర్న్ 8th నవాంశ. సాటర్న్ 8th నవాంశ. అది రెండు కూడా కారణం. రెండు 7th 8th నవాంశంలో ఉన్నాయని మీరు నిజంగా పైకి తీసుకొద్దాం అనే ఉద్దేశం ఉన్నా వాళ్ళకంత ఇది లేదు. పివి నరసింహారావు గారికి ఉన్నంత ఇది లేదు, విద్వత్తు లేదని అనుకోవాలి. అందుకు కూడా తేలేదేమో, వీళ్ళు సరిపోరు మనుషులు అన్నది తేలేదు. మరలైతే ప్రయత్నం చేయడం ఆయనకి ఇష్టం లేకను. మొత్తానికి పూర్వ ఫల్గునిలో మాత్రం చాలా ఫూలిష్ డెసిషన్స్ డెఫినెట్ గా ఉంటాయి. ఆ రెండిట్లోని మీకు కొంత ఫూలిష్నెస్ ఉందనే చెప్పాలి. ఎంత ఇతను తెలివైన వారైనా సరే, అంటే పదం తప్పుగా ఉంది, ఫూలిష్నెస్ అన్నది. నాకు వారి పట్ల చాలా మర్యాద ఉంది. పివి నరసింహారావు ఇన్ఫాక్ట్ నాకు ఎనీ రాజకీయ నాయకుడు ఎంతో కొంత చేశారనే ఉద్దేశంలో నేను ఉంటా. ఎప్పుడు కూడా ఎవరు ఏమీ చేయలేదు అనే ఉద్దేశంలో అయితే నేను ఉండను. కనుక కొంత అతను చేసుకోలేదు తనకేమి, ఎందుకంటే పూర్వ ఫల్గుని తనకు తానేం చేసుకోలేడు. ఎవరో ఒకళ్ళు ఏదో ఒకటి చేసి పెట్టాలి. అంత అన్ని తెలివితేటలు ఉండవు పూర్వ ఫల్గునికి. ఎందుకంటే యుద్ధం సంభవిస్తున్నప్పుడు కృష్ణుడి దగ్గరికి వచ్చి ఫల్గునుడు అడిగాడు, నేనే ఎంతమందిని చంపాలా అని ముందు కూడా చాలా సార్లు చెప్పాను అనమాట. కనుక అంతటి అవివేకంతో ఉంటాడు. అతని అవివేకాన్ని కృష్ణుడు పోగొడతాడు ఉత్తరా ఫల్గునిలో. ఉత్తరా ఫల్గుని దగ్గరికి వచ్చేసరికి అతనికి 18 అధ్యాయాలు తెలుసుకుని ఉత్తరా ఫల్గునిలోకి వస్తాడు. అంటే మొత్తం భగవద్గీత విన్న ఉత్తరమున ఉన్న ఫల్గునుడు, భగవద్గీత వినడానికి పూర్వమును ఉన్న ఫల్గునుడు. అది నా ఉద్దేశం. పూర్వ ఫల్గుని, ఉత్తరా ఫల్గుని అంటే అవి. సో అతనికి వాళ్ళ పిల్లలకి ఇది చేసుకోవాలి, అది చేసుకోవాలి అనే దీనిలో ఆయన ఎప్పుడు లేడని మనం అనుకోవాలి. ఓకే, సో పాయింట్ ఏంటి అంటే D9 చూస్తే 9th హౌస్ లో చూడండి మార్స్ ఉన్నాడు D9 లో. D1 లో చూడండి 10th హౌస్ లో ఉన్నాడు మార్స్. D10 లో చూడండి 1st హౌస్ లో ఉన్నాడు మార్స్. ఓకే, ఈ టైంలో మీకు రాజ్యం ఆయనకి వచ్చింది. ఆ మార్చ్ దశ అంతా కూడా ఆయన పరిపాలన చేశాడు. అది యాక్చువల్ గా చాలా వరకు నాంది అయింది చాలా మిగిలిన వాళ్ళందరూ చేయడానికి. మీకు అనిపించవచ్చు ఇందులో ఏమంత గొప్ప విషయం ఉంది, ఏమంత లేదు కదా అని. దీంట్లో చూడాల్సింది ఏంటంటే D10 లో ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, D10 లో డెబిలిటేషన్స్, ఓకే, D10 లో ఎగ్జాల్టేషన్స్ బాగా ఉపయోగపడతాయి. ఇక్కడ మాత్రం డెబిలిటేషన్ లో ఉన్న, ఎగ్జాల్టేషన్ లో ఉన్న ఎనీ స్పెషల్ పొజిషన్ బ్రహ్మాండంగా ఉన్నట్టు ప్లానెట్. 1st హౌస్ లో మార్స్ ఉన్నాడు. ఓకే, అంటే 1st హౌస్ ని ఏరీస్ లాగా అనుకోండి, 1st హౌస్ ని మేషన్ లాగా అనుకున్నారు అనుకోండి. లగ్నంలో కుజుడు ఉన్నాడు, మేషం స్వక్షేత్రంలో కుజుడు ఉన్నట్టు. 1st హౌస్ లో రవి ఉన్నాడు, రవి ఎగ్జాల్టేషన్ లో ఉన్నట్టు. అసలు నిజానికి రవి మామూలుగానే మీకు తులా లగ్నం అయింది, లగ్నంలో రవి నీచలో ఉన్నాడు. ఓకే, సో మీకు ఇది ఏం చూపిస్తుంది అంటే నీచలో ఉన్న గ్రహము లగ్నంలో ఉందనుకోండి, బాగా కింద నుంచి పైకి వచ్చిన మనిషి అని అర్థం చేసుకోవచ్చు. ఓకే, నీచ గ్రహాలు ఉన్నప్పుడు కింద నుంచి పైకి వచ్చిన మనిషి. అలాగే ఉచ్చ గ్రహాలు ఉన్నప్పుడు ఏం తెలుసుకోవచ్చును అంటే
నాలెడ్జ్ చాలా ఉంది, ఆ సబ్జెక్ట్ గురించి చాలా బాగా తెలుసు అన్నమాట. ఓకే, అప్పుడు అది ఉచ్చలో ఉంటుంది గ్రహం. అంటే కింద జన్మలో కొంత నేర్చుకుని ఉంటారు, వాళ్ళు త్వరగా నేర్చుకోగలుగుతారు. ఏదైనా ఇచ్చారు టక్కుని గ్రాస్ప్ చేసుకుని తొందరగా నేర్చుకోగలుగుతారు. అలాంటివి మీకు D10 లో ఉచ్చ గ్రహాలతో వస్తారు. ఓకే, వాళ్ళకి కొంత ఏమంటారు తలబిరుస్తనం ఉండే అవకాశాలు ఉన్నాయి ఎక్కడ వర్క్ ప్లేస్ లో. ఇది మనం D10 చూస్తున్నాం, వర్క్ ప్లేస్ గురించి మాట్లాడుతాం. కానీ నీతిలో ఉన్న గ్రహాలు మాత్రం చాలా వరకు హెల్ప్ చేస్తాయి. ఈ రెండు ఐదర్ నీచలో ఉన్న ఉచ్చలో ఉన్న ఈ రెండు మాత్రము చాలా బాగా పనిచేస్తాయి, బాగా డబ్బుల్ని తీసుకొస్తాయి, లేకపోతే బాగా పదవిని తీసుకొస్తాయి, ప్రమోషన్లు తీసుకొస్తాయి ఎప్పుడైతే ఉచ్చ నీచ గ్రహాల దశలు. ఇవి చాలా సింపుల్ రూల్స్, ఇవి అప్లై చేస్తే బాగా పనిచేస్తున్నాయి. ఓకే, చలో. సో మీరు చూసారంటే రవి నీచలో ఉన్నాడు, శని చూస్తున్నాడు. సో ఒక గ్రహం నీచలో ఉంది, ఇంకో గ్రహం చూస్తోంది, రెండు స్పెషల్ పొజిషన్స్ లో ఉంటుంది. అది కాక కుజుడితో కలిసి ఉంది. ఓకే, రాహుకేతువులకు కూడా, మీకు రాహు కూడా డైరెక్షనల్ స్ట్రెంగ్త్ లేదు కనుక 3 ప్లానెట్స్ లగ్నంలో ఉన్నాయి, మూడింటికి ఏదో ఒక రకంగా స్పెషల్ పొజిషన్స్ లో ఉన్నట్టు. ఎందుకంటే రాహు సప్తమంలో డైరెక్షనల్ స్ట్రెంగ్త్ లో ఉంటాడు, ఇప్పుడు ఫస్ట్ హౌస్ లో ఉన్నాడు కనుక డైరెక్షనల్ స్ట్రెంగ్త్ లేనట్టు, అది కూడా స్పెషల్ పొజిషన్ కిందనే లెక్క. శని చూడండి, శని కూడా మీకు అలాగే కనిపిస్తాడు. శని నీచిలో ఉన్నాడు, ఒకటి డైరెక్షనల్ స్ట్రెంగ్త్ లో ఉన్నాడు. రాహుకి డైరెక్షనల్ స్ట్రెంగ్త్ లేదు గనక కేతువుకి లేదనుకోకండి, కేతువుకు మామూలుగానే డైరెక్షనల్ స్ట్రెంగ్త్ లేదు. ఎందుకంటే కేతువు డైరెక్షన్ లెస్, అసలు హెడ్ లేదు కాబట్టి ఎటు వెళ్ళాలో తెలియదు కాబట్టి ఎటు పడితే అటు వెళ్తూ ఉంటాడు. తర్వాత 6వ ఇంట్లో నీచిలో ఉన్న బుధుడు. ఓకే, తర్వాత పంచమంలో గురుచంద్రుడు. ఇవన్నీ కూడా చాలా మంచి యోగాలు. ఎందుకంటే గురువు లగ్నం మీదకి కూడా దృష్టి ఇస్తున్నాడు. ఎప్పుడైనా సరే లగ్నం మీదకి గురు దృష్టి, పంచమ భాగ్యాల్లో గురువు ఉండడం, ఇలాంటి రూల్స్ మీరు D10 లో అప్లై చేయండి, అవి బాగా పనిచేస్తాయి. D1 లో మాత్రం ఈ రూల్స్ ఏవి అప్లై చేయకండి. ఓకే, ఏవి జనరల్ రూల్స్ మీరు మామూలుగా బేసిక్స్ లో నేర్చుకుంటారు చూడండి. ఉచ్చులో ఉంది, సంకలు కొద్దుకుంటూ ఉంటాం కదా, అలాంటివి మీరు ఇక్కడ చేసుకోండి. ఉచ్చులో ఉన్నా ఒకటే, నీచిలో ఉన్నా ఒకటే. నిజానికి నీచిలో ఉంటే ఒక రకంగా మంచిది, కనీసం తలబిరుస్తనం బాగా తక్కువ ఉంటుంది. తెలివి అందరి దగ్గర ప్రదర్శించకుండా ఏమంటారు లో ప్రొఫైల్ మెయింటైన్ చేసి, ఎవడన్నా అవతల వాడు ఏదైనా చెప్తున్నాడేమో విని అక్కడి నుంచి అవతల వాడు చెప్తుంది విని దాన్ని బట్టి ఇంకొంచెం నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే మనకేమి రాదని అనుకుంటే కదా అప్పుడు నేర్చుకోవడానికి అవుతుంది. అన్ని వచ్చు అనుకుంటే ఇంకేం నేర్చుకుంటాం, ఏమి నేర్చుకోవడానికి. ఓకే, ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయా, లేదంటే ఆపేద్దాం, చాలాసేపటి నుంచి మాట్లాడుతాం. సార్ ఈయనకి అథారిటీస్ తో సరిగ్గా కుదరలేదు కదండి. అప్పట్లో దే యూస్ టు సే దట్ కాంగ్రెస్ హైకమాండ్ డింట్ అప్రూవ్ హిస్, ఈయన ఏమీ అప్రూవ్ చేయలేదు ఇలాగలాగా అనేవారు కదా. పెద్దగా సఖ్యత లేదు, వాళ్ళు అగేన్స్ట్ గా ఉన్నారు, ఇంకేం దారిలేక ఇన్ని చేశారని. సో అది మనం కేతు అశ్విని మీద ఉన్నాడు, దానికి ఏమన్నా రిలేటెడ్ లగ్నాధిపతితో? హౌ టు కనెక్ట్ ఇట్, ఎలా కనెక్ట్ చేయొచ్చు మనం? పునర్వసు రాముడికి పట్టాభిషేకం జరగాలి కానీ జరగనీలేదు కదా, భరతుడికి చేశారు పట్టాభిషేకం, లేదా భరతుడిని చేస్తామన్నారు పట్టాభిషేకం. పునర్వసు మర్కరి. కానీ ఇంక జరిగింది కదా సార్, ఈయన సీట్ లో ఉన్నారు కదా, కాకపోతే హైగా అంటే గాంధీయన్ ఫ్యామిలీ నుంచి అప్పుడు తర్వాత కూడా వాళ్ళే ఎన్ని కేసులు వేసారు, ఇలాగేవో ఉండేది కదా, సమూహ గ్రెడ్జెస్ ఉన్నాయి అని. అవును, అంటే ఇప్పుడు చూడండి, జనరల్ గా రాజకీయ నాయకుడు అవ్వాలనుకోండి ఏంటి ఒక ప్రైమ్ మినిస్టర్ కుర్చీ అంటాం కదా, అవునా? ఆ కుర్చీ కూర్చోడానికి కూర్చుంటున్న మనిషి అనుకోండి, అసలు 10వ ఇంటికి సంబంధం ఉండకూడదు కదా. ఇప్పుడు ఈయనకి మొత్తం అంతా 10వ ఇంట్లో ఉన్నాయి, పంచమానికి సంబంధించింది అయి ఉండాలి నిజానికి ప్రైమ్ మినిస్టర్ అయితే, ఎందుకంటే పవర్ కాబట్టి. పట్టుకోలేదు నేను చెప్పింది. లేదు అసలు ఆ పాయింటే తెలియదు, అందుకని ఇంకోళ్ళు ఎవరన్నా చెప్తే పట్టుకుంటారు. ఎవరు చెప్తారు? నేను చెప్పింది ఎవరికైనా అర్థమైందా? ఇంకొకసారి చెప్పండి సార్. ఓకే, ఎవరికి అర్థం కాలేదు, వెరీ గుడ్. సో ఇప్పుడు పవర్ ఇస్తుంది కదా సార్, నేచురల్ బచాకరం 5th హౌస్ రవి పవర్ ఇస్తుంది కదా సార్.
రైట్. కానీ మరి ఏమొచ్చింది? రాలేగా. అలా ఈయన విషయంలో ఏంటైంది, ప్లానెట్స్ అన్ని కూడా మీకు 10th హౌస్ లో ఉన్నాయి. ఓకే. సో ఈయన ఉద్యోగం లాగా చేశాడు. ప్రైమ్ మినిస్టర్ గిరి కూడా ఈయన చేసింది ఉద్యోగం లాగా చేశాడు. నేను చెప్దాం అనుకున్న పాయింట్ ఏంటి అంటే, డైరెక్షనల్ స్ట్రెంగ్త్ లో ఉన్న 2 ప్లానెట్స్ 10th హౌస్ లో ఉన్నాయి. ఓకే. ఇతను చేసింది ఉద్యోగం లాగా చేశాడు. మీరు ఇక్కడ D10 చూసినా కూడా D10 చూడండి, లేకపోతే D1 చూడండి, D9 చూడండి. D9 లో మీకు D1 లగ్నాన్ని వేసుకొని చూడండి. D1 లగ్నం ఏమిటి? వర్గు, రాశి తుల్య నవాంశ అంటాం. అక్కడ చూడండి కుజుడు 6వ ఇంట్లో ఉన్నాడు. సో అది కూడా ఉద్యోగానికి సంబంధించి. ఓకే. ఇక్కడ చూడండి కుజుడు 1st హౌస్ లో ఉన్నాడు. 10th హౌస్ లోని కుజుడు డెబిలిటేషన్ లో ఉంటాడు. ఇవి కొంచెం లోపలికి వెళ్ళిన తర్వాత అర్థం అవుతాయి. ఎక్కడ స్పెషల్ పొజిషన్స్ వస్తాయి చూస్తాం ఆ ప్లానెట్ కి. అందుకే వింశోత్తరి చూస్తున్నప్పుడు ఆ రాశి యొక్క స్వక్షేత్రము, ఆ రాశి ఆ గ్రహం యొక్క స్వక్షేత్రము, ఆ గ్రహం ఎక్కడ డెబిలిటేషన్ వస్తుంది, ఎక్కడ ఎగ్జాల్టేషన్ వస్తుంది, అక్కడి నుంచి కూడా రిజల్ట్స్ వస్తాయి. ఓకే. సమయం ఇవాళ తక్కువ ఉంది, చాలు ఇక్కడికి. మీరు అడిగిన ప్రశ్నకి ఆ సమాధానం చెప్పాలి అని అంటే, నేను ఎక్కువగా నక్షత్రాలు D1 నుంచి రిలేట్ చేసినప్పుడు మాత్రం దీన్ని పునర్వసుకు చెప్తాను. రావలసినంత గుర్తింపు రాకపోవడం, మనిషి ఉండగా, మనిషి వెళ్ళిపోయిన తర్వాత గుర్తింపు ఎక్కువ వస్తుంది. ఎందుకంటే రాముడి గుర్తింపు రాముడు వెళ్ళిపోయాక ఎక్కువ వచ్చింది, బతికుండగా తక్కువ గుర్తింపు వచ్చిందని నా ఉద్దేశం. ఓకే సార్. ఓకే, థ్యాంక్ యూ పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరికీ. కానీ ఇంచుమించుగా అందరూ మాట్లాడడానికి ప్రయత్నం చేయండి, అందరికీ అవకాశం ఇస్తానన్నాను. చాలా మంది ఏంటో వచ్చారు, మామూలుగా ఉండిపోయారు స్తబ్దతగా. అలా ఉండకండి. ఒకవేళ తప్పున్నా తప్పేం లేదు, మహా అయితే తప్పు ఏంటో తెలుస్తుంది, లేకపోతే ఆ తప్పులోనే బతికేస్తారు. తప్పులో బతికేయడం మాత్రం చాలా ప్రమాదం, అలా మాత్రం చేయకండి. ఆల్ రైట్, గుడ్ నైట్, బై బై. అచ్చా, ఆల్టర్నేట్ డేస్ పెట్టుకుంటున్నాము వీలైనంత వరకు. మళ్ళీ ఎల్లుండి ఒక క్లాస్ పెట్టడానికి చూస్తాను. బాగుందా, నచ్చిందా, కంటిన్యూ చేద్దామా, చేయొద్దునా? బాగుంది సార్. సార్ టైమింగ్స్ ఏమైనా మార్చడానికి అవుద్ది సార్? ఎప్పుడు మార్చాలి? కొంతమంది పాపం యుఎస్ నుంచి వచ్చే వాళ్ళు ఉన్నారు, వాళ్ళ కోసం ఇబ్బందిగా ఉంటుందని. ఎప్పటికి మార్చాలి, ఎక్కడికి మార్చాలి? అంటే రెగ్యులర్ క్లాస్ 2:30 పెడతారు కదా సార్? నేను ఉద్యోగం చేసుకోవద్దే, నేను ఉద్యోగం చేసుకోవద్దు. అదే, సారీ సార్. సరే సరే. నేను ఉద్యోగం చేసుకోవాలి. మీరంటే హాయిగా అన్ని 4 మెట్లు దాటేసారు, పైకి వచ్చేసారు, మీకు పర్వాలేదు. నేను అంతే కదా. చాలా మంది పాపం అందరూ వర్కింగ్ కూడా చాలా ఉన్నారు. రెండవది పాపం కొంతమంది ఆడవాళ్ళకి పాపం వంట చేసుకోవడానికి ఇబ్బంది ఉన్నట్టుంది, అదొక ఇబ్బంది ఉంది పాపం కొంతమంది. మరి యుఎస్ నుంచి వచ్చే వాళ్ళకి ఇబ్బంది ఉంది, అందుకని 7 to 8:30 అయితేనే వాళ్ళకి సులువుగా ఉంటుంది, లేకపోతే మిగిలిన వాళ్ళకి కష్టం. ఆల్టర్నేట్ డే ప్రయత్నం చేద్దాము. లేదు బోరింగ్ గా ఉంది, అక్కర్లేదు అని అనుకుంటే వేరే విషయం. లేదు సార్, బాగానే ఉంది సార్. ఇలా చేస్తే డిస్కషన్ చేస్తే తప్పులు తెలిస్తే సార్, లేకపోతే మీరు చెప్పినా అలాగ అప్పుడు బాగా జ్ఞాపకం ఉంటుంటుంది, మళ్ళీ మర్చిపోతాం సార్. అందులో మీరు చెప్పింది ఏంటంటే కొద్దిగా వెరైటీగా ఉంటుంది. నక్షత్రాలు తెలుసు కానండి, నక్షత్రాలకు ఇంత క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి నాకైతే ఐడియా లేదు సార్. చాలా బాగా చెప్తున్నారు, చాలా విషయాలు కనెక్ట్ అవుతున్నాయి. కానీ ఏంటంటే ఆ లింకింగ్ ఇంకా నాకు కొద్దిగా మీ పాత వీడియోస్ చూడాలి సార్. నేను లేట్ గా జాయిన్ అయ్యి కదా, చూసి అలాగా పికప్ చేస్తాను సార్ లైట్ గా. నేను కూడా మర్చిపోతానండి, అందుకని ఎదురుగుండా ఏదైనా పెట్టుకుని చూసుకుంటున్నాను. మధ్య మధ్యలో బాగా చూసుకోవాలి, అంటే ఎక్కువ చూసుకుంటూ ఉండాలి, లేకపోతే తెలియదు, పట్టుకోలేము. అన్ని గుర్తుంటాయని నమ్మకం లేదు. అందుకే నా వీడియోలు నేనే మళ్ళీ వింటూ ఉంటాను 1-2 సార్లు. వినండి, ఎక్కువసేపు వింటే బాగా ఎక్కుతాయి బుర్రలో. ఓకే, థ్యాంక్ యూ. ఓకే సార్, థ్యాంక్ యూ సార్.